ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు ద సిఇఓస్ బుక్లో ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ లక్షల కోట్ల మందిని ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తి. ఈవెన్ యూట్యూబ్ చరిత్రలో చూసుకుంటే మనీ మంత్ర అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తెలుగులో స్టార్ట్ చేసినటువంటి ఒకే ఒక వ్యక్తి. అక్కడి నుంచి చూసుకుంటే ఇవాళ మీకు స్పీకర్స్ కానివ్వండి, లేదంటే మనీ మంత్ర మీద ఎపిసోడ్స్ కానివ్వండి, చాలా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఒక్క ఆలోచనతోటి దాని మీద కనుక సాధన చేస్తే లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు అనుకునేటువంటి ఆలోచన క్రియేట్ చేసినటువంటి వ్యక్తి. ఒక వ్యక్తి వ్యవస్థగా మారి దానితో పాటు డాక్టరేట్ వరకు ఆయన జీవితం చాలామందికి ఇన్స్పైర్ అని చెప్పేసి చెప్పాలి. అండ్ ఇవాళ పొలిటీషియన్స్తో సంబంధం లేకుండా, బిజినెస్ చేసేటువంటి వాళ్ళతో సంబంధం లేకుండా, కామన్ మ్యాన్ కూడా ఒక చిన్న ఆలోచనతోటి కోట్లు సంపాదించుకోవచ్చు అనుకునేటువంటి ఆలోచన క్రియేట్ చేసినటువంటి వ్యక్తి డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు ఈరోజు మనతో పాటు ద సిఇఓస్ బుక్లో. సో గెస్ట్ మీ అందరికీ తెలిసిందే ఆయన జర్నీ ఏ విధంగా సాగింది అని అంటే, మా ముందు అంటే మీరు చూసేటువంటిది, మేమిద్దరం స్టార్ట్ చేసినప్పుడు జర్నీ మీరందరూ చూశారు, బట్ బిహైండ్ జర్నీ ఒకటి ఉంది. ఎట్ ద సేమ్ టైం ఒక వ్యక్తి వ్యవస్థగా మారటానికి ఆయన చేసినటువంటి సాధన ఏంటి అనేటువంటిది ఈరోజు మాత్రం ఆయన మాటల్లోనే, ఆయన మనసు లోతులో నుంచి విందాము. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. చాలా హ్యాపీగా ఉంది సార్. ద సిఇఓస్ బుక్లో ఏకేఎస్ ఇన్స్టిట్యూట్ నుంచి కంపెనీ ఫౌండర్, ఎండి, సిఇఓ, చైర్మన్ అంతా మీరే. ఒక వ్యక్తి, మీరు నేను స్టార్ట్ చేసినప్పుడు మీరు ఒక వ్యక్తి, ఇవాళ మీరు ఒక వ్యవస్థ, అందులోనూ డాక్టరేట్ కూడా తీసుకున్నటువంటి మనిషి. అంత చిన్న విషయం అని చెప్పేసి నేను అనుకోను. మీరు నేను స్టార్ట్ చేయకముందు, జర్నీ స్టార్ట్ చేయకముందు ఏం చేసేవారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జ్యోతిషం, వాస్తు అవన్నీ చెప్పేవాడిని. పౌరోహిత్యం కూడా చేసేది, దాంతోపాటు పౌరోహిత్యం కూడా చేసేది. అంతకుముందు నేను కమర్షియల్ ఆర్టిస్ట్ అండి. అది ఆర్ట్ డిప్లొమా కూడా అయిపోయింది. ఓకే. బొమ్మలు వేయడం, చేయటం ఇవన్నీ కూడా చేసేది. దాంతోపాటు ఇక గురువుగారి దగ్గర, నేను గతంలో కూడా చెప్పాను, గురువుగారి దగ్గర ఉండేసి అన్నీ నేర్చుకోవడం జరిగింది. జ్యోతిషం కావచ్చు, మంత్రం కావచ్చు, యంత్రతంత్రాలు అన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది. దాదాపు గురుగారికి నాతోని అనుసంధానం అనేది 21 సంవత్సరాల అనుబంధం మా ఇద్దరిది. 21, 22 సంవత్సరాలు ఆయనతోనే ఉన్నాను నేను. అంటే ఎప్పుడు వెళ్ళడం, ఒక వారం రోజులు ఆయనతో ఉండడం, అంటే టూర్ ఉంటే టూర్లో కూడా ఆయనతో పాటు ఉండడం, అలాగే ఏదైనా నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు, ఏదైనా డౌట్ వచ్చినప్పుడు బ్రహ్మాండంగా ఆయనతో కూర్చొని చర్చించడం, ఇవన్నీ జరిగేది. అనుకోకుండా గురువారు దూరం అయిపోయినారు, స్వర్గస్థులు అయిపోయినారు 2011లో. ఆ తర్వాత నన్ను నా యొక్క మనసు శూన్యం ఆహ్వానించింది. ఎందుకంటే ఎప్పుడో ఒక వ్యక్తి వెన్నంటుండి మనం సపోర్ట్ చేయడం వేరు. కానీ ఆయన ఒక మాట అనేది ఎప్పుడు కూడా, వీడిని తీసుకెళ్ళి అండమాన్ ఒడవుల్లో పడేసినా సరే బయటకు వస్తాడు రా వీడు అనేది. అంటే ఆయనకు అంత కాన్ఫిడెన్స్. అవును, అంత కాన్ఫిడెన్స్. అంటే వీడు ఏదైనా చేయగలడు. అంటే మహామొండి మనస్తత్వం అండి నాది. చిన్నప్పటి నుంచి కూడా మహామొండి మనస్తత్వం. ఏదైనా పట్టుకుంటే దాన్ని సాధించాలండి, చివరి వరకు దాని అంతు చూసేది. ఆ తర్వాత కూడా కాకపోతే ఇక టైం వేస్ట్ చేసేది కాదు, ఏమంటే ఇంకో దానికి మారిపోయే మనస్తత్వం. అలా నా జీవితంలో చాలా రకాల పనులు కూడా చేయడం జరిగింది. ఓకే. చాలా లాస్ అవ్వడము, చాలా పనులు చేయడం. అంటే లాస్ అయినవి ఏమున్నాయి గురూజీ? అంటే ఒక బిజినెస్ పెట్టాము, అది పుంజుకోలేదు, ఏమంటే అది తీసేయటం, దాంతో లాస్ వస్తుంది. దాన్ని కవర్ చేయడానికి మళ్ళీ ఇంకో బిజినెస్ చేయడం, అది లాస్ వస్తుంది. అంటే ఏ రోజు కూడా నాకు ఏది కలిసి రాలేదు. అలా ఎన్ని బిజినెస్ చేసి ఉంటారు? ఒక 7-8 చేసి ఉంటాను. 7-8? 7-8 ఎంతవరకు లాస్ అయి ఉంటారు? అప్పటికి ఒక నా అప్పటి లెక్కలో పడితే ఓ 10 లక్షల దాకా లాస్ అయ్యాను. 10 లక్షలు. ఓకే. అప్పట్లో 10 లక్షలు అంటే ఇవాళ ₹1,00,00,000. అవును. అది అప్పుడు చాలా ప్రాణం మీద అది. అక్కడి నుంచి ఇక జర్నీ గురువుగారు దొరికిన తర్వాత గురువుగారితోనే మ్యాక్సిమం ఉండడం జరిగింది. తర్వాత పెళ్ళి అయిపోయింది. గురువు గారి దగ్గరికి వెళ్ళక ముందు బిజినెస్లు చేశారు? అప్పటికి స్టడీ అయిపోయింది. స్టడీ అయిపోయింది, డైరెక్ట్ గురువు గారి దగ్గరికి తర్వాత గురుగారి దగ్గరికి వెళ్ళిపోయాను. అయిపోయింది, మళ్ళీ నా పనులు నేను చేసుకుంటున్నాను. వెళ్తున్నాను, వస్తున్నాను, కొన్ని రోజులు ఉంటున్నాను, తర్వాత నా పని లేదు నేను చేసుకుంటున్నాను. ఒక ఆర్టిస్ట్గా స్థిరపడ్డాను. అది కూడా నాకు ఇబ్బంది పెట్టింది చాలాసార్లు. చాలా ఇబ్బందులు అయ్యి షాప్ తీసేయడం, మళ్ళీ పెట్టడం, షాప్ తీసేయడం, మళ్ళీ పెట్టడం. జనరల్గా ఏ బిజినెస్లు చేశారు మీరు? ఎంటర్ప్రైజెస్, ఫైనాన్స్, ఇట్లాంటివి కూడా చేశాను. ఓకే. అవన్నీ చేశాను. తర్వాత మళ్ళీ ఆర్టిస్ట్గా స్థిరపడ్డాక షాప్స్ ఉండేది, కమర్షియల్ ఆర్టిస్ట్గా. దాంతోపాటు ఆర్ట్ డిప్లొమా అయిపోయింది కాబట్టి పోర్ట్రేట్స్ ఎక్కువ వేసేది నేను. పోర్ట్రేట్స్ ఎక్కువ వేసేసి స్టార్ హోటల్స్ వాటికి సేల్ చేసేది. గ్రేట్. అవన్నీ చేసేది. ఆ తర్వాత ఇక మళ్ళీ గురుగారి దగ్గరనే కంప్లీట్గా ఆయన అన్నారు ఒకసారి ఇలా కూర్చున్నప్పుడు, అప్పుడే ఫ్లెక్సీ వచ్చింది.
ఫ్లెక్సీ వచ్చింది నాకు తెలియదు. ఆ ఫ్లెక్సీ రాలేదు అప్పటికి ఇంకా. సడన్గా ఇలా కూర్చున్నాను, వరే నువ్వు అవన్నీ మానేసారు అన్నాడు ఆయన. అన్నీ మానేసి నేనేం చేయాలండి మరి, భార్య పిల్లలు, అప్పటికి 2 పిల్లలు, ఓకే. ఇంకా బాగుపడలేదు అప్పటికి, 2 అమ్మాయిలు, వాళ్ళు చిన్న కిడ్స్ వాళ్ళు. వాళ్ళని ఎలా పోషించాలండి మీరు ఉన్న పరంగా మానేయమంటే అన్నాను. అంటే అదంతా నాకు సంబంధం లేదు, మానేసా అన్నాడు. గురువాక్కు శాసనం కాబట్టి ఇంకేం మాట్లాడలేదు, మానేశాను. గురువాక్కు శాసనం. గురువాక్కు శాసనం ఇంక అంతేగాని మాట అన్నాడు తిరగండదు. ఎంత విచిత్రం జరిగిందంటే ఒక నెల రోజుల్లో ఫ్లెక్సీ అనేది కొత్తగా వచ్చింది. ఆ, అది మానేసాం కాబట్టి. ఒకవేళ అది కంటిన్యూ ఉంటే ఫ్లెక్సీ వస్తే మళ్ళీ బిజినెస్ ఉండదు కదా. ఆయన ఎందుకన్నాడో దూరదృష్టి స్పురదృష్టి ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళకి. సడన్గా అన్నాడు, సరే గురుగారు మీ ఆజ్ఞ అన్నాను, మానేసాను. గురువుల మాట వింటే ఒక శిష్యుడు ఏ రకంగా చూసుకున్నా సరే లైఫ్లో ఎదుగుతారు అని చెప్పడానికి మాత్రం అనంతకృష్ణ స్వామి గారు బెస్ట్ ఎగ్జాంపుల్. అప్పటికి నా దగ్గర వర్కర్స్ ఉన్నారు, బాగానే కాంటాక్ట్స్ పట్టేది. హైదరాబాద్ వచ్చి ఇక్కడ కూడా కాంటాక్ట్స్ పట్టేది, బాగానే నడిచేది. ₹1 మిగిలేదు కదా ఇప్పుడు కూడా. అందరు అనేది ఇంత సంపాదిస్తాం అలాగని చెప్పేసి ఏమైనా అలవాట్లు ఉన్నాయా, ఏమీ లేవు. అయినా సరే ఎందుకో అంటే మనకు అప్పుడు ఇదంతా సబ్జెక్ట్ తెలియదు కదా, ఆ డబ్బు మీద గ్రిప్ లేదు. ఎంత సంపాదించా అప్పట్లోనే వేలకు ఖర్చు పెట్టేది నేను. ఆ చిన్నప్పటి నుంచి రాయల్ మెంటాలిటీ. నేను బ్యాచిలర్ ఉన్నప్పుడు కూడా నా రూమ్ కానీ అట్మాస్ఫియర్ కానీ చాలా రిచ్గా ఉండేది, హైజీనిక్గా ఉండేది. అది అలాగే మెయింటైన్ చేశాను. అప్పుడు కూడా ఎప్పుడు 2-3 ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా ఎప్పుడు కూడా హోటల్లో వెళ్ళడం, తిరగడం, ఎక్కువ టూర్స్, అది అప్పటి నుంచి ఉంది. పెళ్ళైన తర్వాత కూడా అదేం మానలేదు. ఏమనలేదా మరి? అమ్మగారు ఏమనలేదా? ఆమె ఎప్పుడు నేనేం చేస్తుందంటే రైట్ అంటదా. ఎందుకంటే ఆమె ఏమంటుందంటే ఏదో ఒకటి చేస్తాడు ఈయన, ఆమెకున్న నమ్మకం అది, ఏదో ఒకటి చేస్తాడు ఈయన, మొత్తానికి నడిపిస్తాడు అనేది ఒక కాన్ఫిడెన్స్. ఎక్కడ కూడా పడకుండా నడిపిస్తాను. అది నాకెంత ఇబ్బంది అయినా దాన్ని బయటికి చూపించకుండా దాన్ని మాత్రం ముందుకు తీసుకెళ్తాను, ఎక్కడ కూడా డిస్టర్బ్ కానివ్వను. అప్పటి నుంచి ఉంది, ఇప్పుడు కూడా అదే ఉంది. నాకేమైనా సరే కానీ అక్కడ మాత్రం మేము బ్రేక్ కానివ్వను. ఫ్యామిలీ పరంగా, ఆ ఇంటి పరంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం. మీ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆంటర్ప్రినర్ అయినా సరే, లేదంటే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందే. మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఫ్యామిలీని మాత్రం ఎంత సెక్యూర్డ్గా చూసుకుంటే అంత మంచిది. అనంతకృష్ణ స్వామి గారు, నేను ఇన్ని రకాలుగా చేశాను, ఇన్ని బిజినెస్లు చేశాను, నేను బయట తిరిగాను, నేను ఏ రకంగా చూసుకున్నా కూడా నా ఫ్యామిలీకి ఆ సెక్యూరిటీని మాత్రం ఎప్పుడూ కల్పించాను, అందుకే ఒక్క మాట కూడా నన్ను అనేవాళ్ళు కాదు అనుకునేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ మరీ చెప్తూ ఉన్నారు. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. చాలా మందికి ఇన్స్పిరేషన్ ఇవ్వడు. అంటే మన పెద్దవాళ్ళు అంటారు కదా, ఇంట గెలిచి రచ్చగలము. ఓ కాబట్టి ఇంట్లో సరిగా చూసుకోవాలి. అక్కడ ఎవడు కూడా మళ్ళీ మాట్లాడడానికి లేదు, ఇది లేదని లేకపోతే ఇది అని తక్కువైందని అసలు మాట్లాడడానికే లేదు. నేను అది ఖచ్చితంగా పాటిస్తాను. అంటే నేనేమో ఎన్నోసార్లు మన సబ్జెక్ట్లో కూడా చెప్పాను, నేను ముందు బాధ్యత వహించాను, బాధ్యత తర్వాత నువ్వేమని చేసుకో. బాధ్యత సరిగా లేదనుకో నీ జీవితం అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి బాధ్యత వహించడం అనేది చాలా తెలుసు. ఒక స్నేహితుడి పట్ల కానీ, లేదంటే బంధువుల పట్ల కానీ ఎవరికైనా మాట ఇచ్చాను అంటే ఖచ్చితంగా చేస్తాను. ఇక అదేమన్నా కానీ అసలు వెనక్కి మాత్రం దక్కను. మాటిస్తే వెనక్కి దక్క, మాటిస్తే చేస్తారు, వెనక్కి తగ్గేదే లేదు. ఇక అదేమన్నా కానీ, లేదంటే ఇవ్వను, అసలు దాని జోలికి కూడా పోను. కొన్ని సందర్భాల్లో బలవంతంగా ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడంటే మన సబ్జెక్ట్లో అవన్నీ లేవు, కానీ అప్పటి సంబంధం ఇప్పుడు మరి అప్పటి గురించి అడిగారు కాబట్టి అది చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి దాని సందర్భంగా మాటలు ఇచ్చి ఎరుకుపోయినవి కూడా ఉన్నాయి ఎన్నోసార్లు. వాళ్ళ డబ్బులు కూడా నేను కట్టాల్సి వచ్చింది ఎన్నోసార్లు. మొహమాటానికి కట్టాల్సి వచ్చింది. నేనే ఇబ్బంది పడిన సందర్భం చాలా ఉన్నాయి. మన వాళ్ళు అనుకుని ఇప్పించాము, చేసాం. అయినా సరే వాళ్ళని కూడా ఏమనలేం కదా. ఇప్పుడు నేనేమంటానంటే మనవాడు అనుకున్న తర్వాత అన్ని భరించాలి, లేదంటే దాని జోలికి పోవద్దు. ఒకసారి మనవాడు అనుకున్నాం, ఆ ఆలోచన వాళ్ళకు కూడా ఉండాలి, ఎటు వాళ్ళకి. అది లేనప్పుడు ఇక వాళ్ళని మనం ఏమనలేం. ఇప్పటికీ నేను వెళ్తాను వాళ్ళందరితో, హాయిగా ఫ్రెండ్లీగా మాట్లాడతాను, వాళ్ళ ఇంట్లో కూర్చుంటాను, వదిన అన్నం పెట్టంటాను, సరదాగా. అసలు ఆ పాత టాపిక్ ఏం జరిగిందని అది ఇంత కూడా తీయను నేను, అసలు దాని టాపికే తీయను. మామూలుగా అప్పుడు ఎట్లున్నామో అలాగే ఇప్పటికి వెళ్తాను. ఇంత ఇది వచ్చినా సరే వెళ్తాను, కూర్చుంటాను, హాయిగా వెళ్తాను, మాట్లాడతాను, పిల్లలతో సరదాగా ఉంటాను, వచ్చేస్తాను. వాళ్ళే షాక్ అవుతారు, అరే నీ లోపల ఇంత మార్పు రాలేదు, అప్పుడు అలాగే ఉన్నా, ఇప్పుడు అలాగే ఉన్నా. నాకెందుకు, నేను కరెక్ట్ ఉన్నాను అనుకుంటాను నేను. అంతే, వాళ్ళు ఎలా ఉంటాం మనకెందుకు. కానీ అలా ఉండటం కూడా కష్టమే. అదే నేర్చుకోవాలి. నన్ను చూసి కాదు, మన సంస్కారాలు, మన పద్ధతి, మన పూర్వీకులు చెప్పిన విధి విధానాల్లో అన్నీ మర్చిపోండి, హ్యాపీగా ఉండండి, అందరినీ క్షమించేయండి, దాన్ని పాటిస్తాను. అలా అలా సాగిపోయిన మీ జర్నీ. గురువు గారితోటి మీ అనుబంధం ఎప్పుడైతే ఇక రేపటి నుంచి నాకు లేదు అనుకున్నప్పుడు ఎలా స్టార్ట్ అయింది అసలు?
ఇక విచిత్రం ఏం జరిగిందంటే గురుగారితో అన్నీ చూశాను, అన్నీ చేశాను. బాగానే సాధనలు అవన్నీ బాగా నేర్చాను. అన్ని రకాల తంత్రమంత్రాలు అవన్నీ కూడా. తంత్రమంత్రాలు అంటే అందరూ భయపడతారు. తంత్రమంత్రాలు అంటే భయపడాల్సిన అవసరం లేదు. శుద్రం అన్నప్పుడు భయపడాలి. దానికి మనకు సంబంధం లేదు అసలు. ఓకే. అంటే ఒక దేవతా శక్తిని ఆరాధన చేయడం, మంత్రం, తంత్రం అన్నీ ఉంటాయి దాంట్లో. దాంతోపాటు జ్యోతిష్యం, దాంతోపాటు వాస్తు, బ్రహ్మాండంగా దాంట్లో కూడా మంచి ఒక స్థాయికి వెళ్ళిపోయాను నేను. చెప్పానంటే పక్క జరుగుతుంది, అందుకని చెప్పడం మానేసి. ఎందుకంటే అది సబ్జెక్ట్ కాదనిపించింది మనకి. ఎందుకంటే వాటిల్లో బాగా దాంట్లో నేను చెప్తున్నాను కదా పక్కా జరుగుతుంది కాబట్టే ఇవాళ లక్షల్లో కోట్లలో సంపాదించుకున్నటువంటి ప్రజలు ఉన్నారు. అంటే మన దగ్గర మనం వీడియోస్ చూసి అంటే కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినటువంటి వాళ్ళు ఉన్నారు, పొలిటీషియన్స్, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్కి మంచి మంచి కాంట్రాక్ట్స్లు, ప్రాజెక్ట్స్లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేనే ఆశ్చర్యపోతాను. వాళ్ళు వచ్చి కలిసి నేను పలానా మీ వీడియోలు చూసాను, మీ క్లాస్కి వచ్చానంటే నేనే ఆశ్చర్యపోతాను. నన్ను చాలా మించిపోయినారు. ఎందుకంటే గురువు ఏమనుకుంటాడంటే శిష్యుడు తనను మించిపోవాలనుకోవాలి, అవును. తండ్రి ఏమనుకోవాలంటే కొడుకు తనను మించిపోవాలనుకోవాలి. నేను ఎప్పుడు వీడియోలో కూడా అదే చెప్తాను, నన్ను మించిపోవాలి అందరూ. అర్థమైంది? ఎందుకంటే టీచర్, లెక్చరర్ అక్కడే ఉంటాడు, వాళ్ళ దగ్గర స్టూడెంట్స్ కలెక్టర్లు అవుతారు, డాక్టర్లు అయితే ఏదో అవుతారు. అలాగే ఉండాలి. మరి మాకు చాలా సంతోషం కదా. అవును. ఈరోజు లక్షల్లో జనాల్ని మనం ఒక మణిమంత్ర కుటుంబ సభ్యులుగా చేసి వాళ్ళ జీవితాల్లో మనం ఎంత కొలుస్తారంటే వాళ్ళు నిజంగా నేనే ఆశ్చర్యపోతాను. వాళ్ళు కొన్ని విషయాలు చెప్తుంటే, పర్సనల్ కొన్ని మెసేజ్లు పెడితే మనం ఇక్కడ దాకా చేరుకున్నామా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఏనాడు కూడా ఇది పట్టించుకోనండి. నా జీవితంలో నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఏనాడు కూడా ఇది పట్టించుకోను, దేన్ని సీరియస్గా తీసుకోను. ఎంత స్ట్రగుల్స్ అయిన పరిస్థితుల్లో కూడా ఎందుకో దాన్ని పట్టుకొని అనవసరంగా టైం వేస్ట్ చేయడం అనిపించదు. వాట్ నెక్స్ట్, అంతే. నేను నెక్స్ట్ దాని గురించి ఆలోచిస్తాను. ఒక సమస్య వచ్చింది అని అంటే మ్యాక్సిమం మినిమం టు మ్యాక్సిమం ఎన్ని డేస్ ఆలోచిస్తారండి? ఒకటే రోజు అండి, ఒకటే రోజు. అంతగా ఒక్కరినైతే గంటలో మర్చిపోతాను. గంటలో అక్కడి నుంచి వెళ్ళిపోతాను. నాకు ఎవరైనా ఇబ్బంది పెడితే ఒకటే మాట చెప్తాను, మీరు నా దగ్గర ఉండొద్దు, లేదా నన్ను ఇక్కడి నుంచి పంపించేయండి. మొహమాటంలో చెప్తాను, నాకు ఇబ్బంది కావద్దు, అని తట్టుకోలేను నేను. కాబట్టి నేను ఇమ్మీడియట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాను. అది ఎవరైనా సరే, కుటుంబ సభ్యులైనా సరే, మా ఫ్యామిలీ అయినా సరే, ఫ్రెండ్ సర్కిల్లో అయినా సరే, ఏదైనా కావచ్చు. ఇమ్మీడియట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒంటరిగా ఏదైనా ప్రదేశానికి వెళ్ళిపోతాను. అంటే ఊరు బయట కానీ, లేదంటే కొండ ప్రాంతం కానీ, లేదంటే ఏదైనా టూర్ కానీ వెళ్ళేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా అది మర్చిపోతాను, దాని గురించి ఆలోచించి. మళ్ళీ ఏమంటే కొత్తగా ఆలోచిస్తూ ఇంకేదన్నా దాని గురించి ఆలోచిస్తూ దాని ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచన. మన స్థితి మారాలి అని అంటే మనస్థితి మారాలి, అంటే వేరే ప్రశాంతమైన మన స్థితి మారాలి, ఆ స్థలం కూడా మారాలి, గతి కూడా మారాలి. స్థితి ఎంతో గతి అంతే. ఎప్పుడైతే గురువు గారి దగ్గర నుంచి ఒక జీవనం స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీ ఆలోచన ఏంటి? ఫస్ట్ ఏం లేదు, ఇప్పుడు ఆయన ఉన్నంత మట్టుకి ఆయన ఏం చెప్తే అది వినడమే తప్ప అక్కడ మన ఆలోచనలు ఏం పనిచేయం. ఎందుకంటే ఈజ్ ఏ కమాండర్, ఈజ్ ఏ సుప్రీం అయినప్పుడు ఇంకా మనకేముంటుంది. అన్నయ్యని నమ్ముకున్న తర్వాత, ఇప్పుడు మనమే తండ్రిని పిల్లలు ఎలా అయితే నమ్ముకుంటారో, ఆయన నాకు తండ్రి, దైవం అన్యాయనే కదా. అంతకుమించి నాకు ఎవరు లేరు కదా. కాబట్టి ఆయన ఏం చెప్తే అదే కదా వినాలి. ఎప్పుడైతేనే 2011లో ఆయన స్వర్గస్థులు అయినారో ఆ తర్వాత క్వశ్చన్ వచ్చింది ఇప్పుడు ఎలా అనేది. అప్పటి వరకు కూడా ఆయన కూడా డైరెక్ట్ చెప్పాడు, నేనేం చేయలేను, నేను అప్పటికి కూడా పరిస్థితులు సెట్ అయినాయని చెప్పను. ఫైటింగ్ నడుస్తూ ఉంది. గురువుగారి దగ్గర ఉన్న అన్ని విద్యలు నేర్చుకున్నా, అంత సాధన చేసినా, ఆర్థికంగా మాత్రం ఎప్పుడు ఇబ్బంది. అది ఎందుకనేది ఎవరికి అంత పట్టలేదు, ఆయనకు అంత పట్టలేదు, నాకు అంత పట్టలేదు. పాపం ఆయన ఎంత చేయాలో అంత చేశాడు. నిజంగా కూడా అలాంటి గురువు నాకు దొరకడం అనేది అదృష్టం. ఎందుకంటే ఆయన భావాలే పొనిపుచ్చుకున్నాను నేను. చాలామంది అంటారు ఇప్పటికి కూడా, నీ లోపల ఆయనే కనిపిస్తున్నాడు రా అంటే, నిజంగా మరి ఆ తండ్రి కొడుకుల సంబంధమా ఆయనతో నాతో ఏందో తెలియదు, కానీ ఆ భావాలన్నీ అలాగే ఉంటాయి నాయి కూడా. ఆయన కూడా అంతే, ఎక్కువ మాట్లాడాడు, చాలా స్ట్రిక్ట్. ఏదైనా పని పట్టాడంటే మహామొండి ఆయన. మొత్తం చెప్తున్నాను కదా, నన్ను చూస్తే ఆయన చూసినట్టే. ఆయన పేరేంటి గురుజీ? శ్రీ మధుసూదన సరస్వతి అని. ఓకే. చాలా పుస్తకాలు రాశారు ఆయన, తంత్ర పుస్తకాలు. స్వర్ణాకృష్ణ భైరవ తంత్రం అని చెప్పేసి. ఎక్కడ మీ ఆశ్రమం అంతా ఎక్కడ జరిగేది? ఆయన కరీంనగర్లో ఆశ్రమం ఉండేది ఉండండి ఆయనకి. ఆ తర్వాత ఆయన క్యాంపుల్లో ఎక్కువ ఆంధ్రాలో తిరిగేది, రాజమండ్రి అవన్నీ బుక్స్ అవన్నీ చాలా పుస్తకాలు రాశారు కదా. మ్యాక్సిమం క్యాంపుల్లో ఉండేది ఆయన. ఆ క్యాంపుల్లో అప్పుడప్పుడు నేను కూడా తీసుకెళ్ళేది నన్ను. ప్రూఫ్ రీడింగ్ అవన్నీ ఏదో ఉంటే వర్క్ అంతా మనం చూస్తుండేది. ఆయనతో పాటే తిరిగేది ఎక్కువ. మ్యాక్సిమం ఫ్యామిలీ ఉన్నా, పిల్లలు ఉన్నా మ్యాక్సిమం ఆయనతోనే ఉండేది, ఆయనతోనే తిరిగేది. ఆయనకు అంటే ప్రేమ.
నేను మీరు అలా లేవను. మాట్లాడుతుంటే అప్పట్లో మీరు సాధన చేసినటువంటి వస్త్రధారణ చూడాలని నాకు. ఒకసారి కుదిరితే నేను ప్లే చేస్తాను మీరు ఇస్తే. ఉన్నాయి. ప్లే చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అది తెలియాలి కాబట్టి. ఇక గురువుగారు అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు కూడా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక ఇప్పుడు చెప్పుకోవడానికి ఎవడు లేడు. పోనీ సలహా ఇవ్వడానికి ఎవడు లేడు. కనీసం ధైర్యం చెప్పేవాడు ఎవడు లేడు. ఇప్పుడేంటి పరిస్థితి అని పేరెంట్స్ చెప్పేసి లేని మీకు గురువేమో మళ్ళీ తల్లిదండ్రి తానే చూసుకున్నారు. తర్వాత మళ్ళీ క్వశ్చన్ మార్క్. మళ్ళీ క్వశ్చన్ మార్క్ కదా. అప్పటికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎలా అన్నాడు వాళ్ళు. పెద్ద నాకు ఏం ఖర్చులు ఏం లేవు, పెద్ద ఏం అలవాట్లు ఏం లేవు, కానీ జస్ట్ కుటుంబం అయితే సాఫీగా నడవాలి కదా. దానికి కూడా ఇబ్బంది కావద్దు కదా. అన్ని అప్పులు ఇవన్నీ గందరగోళం ఎప్పుడు అదే పరిస్థితి. ఏం చేయాలని ఆలోచించిన తర్వాత ఇక ఒంటరిగా గట్టిగా ప్రయత్నం చేశాను. ఇంకా ఈ సాధనలు అవి ఇప్పుడు మనకు తెలిసిన అప్పటికి ఆయన ఇచ్చిన జ్ఞానం చాలా ఉంది. దాంతోపాటు నాకు తెలిసిన జ్ఞానంతో కొన్ని కొత్త ప్రయోగాలు ఇవన్నీ చేసుకుంటూ అవి కూర్చున్నాను డబ్బు కోసమే. ఇంకా వేరే ఎవరితో నాకు సంబంధం లేదు. ఎవరికి నేనేం చెప్పేది కాదు. నా దగ్గర వస్తే కేవలం జ్యోతిష్యం చెప్పేది, లేదా వాస్తు చెప్పేది తప్ప పౌరోహితం చేసేది, చిన్న కార్యక్రమాలు ఉంటే చేసేది, అంతే తప్ప ఎవరికి సాధనల గురించి వాటి గురించి ఎక్కడ కూడా నేను ప్రస్తావించలేదు. అవన్నీ జనాలకు కూడా తెలియదు నేను అవన్నీ చేస్తున్నాను. అలా నాకు నేను కానీ ఓ రూమ్ తీసుకొని సపరేట్గా అలా చేసి అయినా డబ్బు రాలేదు. అప్పుడు విసుగొచ్చేసింది. అప్పటికి ఇంకా 2-3 ఏళ్ళు అయిపోయింది. మొత్తం క్రష్ ఇరుక్కుపోయాను అప్పుల్లో. ఎంతవరకు అప్పులు ఇరుక్కుపోయారు? అప్పట్లో ఒక 7-8 లక్షలు అండి. అది నాకు చాలా టఫ్ అయిపోయింది. ఆ 7-8 లక్షలు అసలు అది ₹1 కోటితో సమానం అప్పుడు నాకు. అవును. నిజంగా చెప్తున్నాను. ఏం అర్థం కాని పరిస్థితి. అంటే ఒక 20 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను నేను మీకు. దాని నుంచి ఎలా బయటపడాలో తెలియదు. మనం ఎంతకంత ఇస్తాం, ఒక లిమిట్ ఉంటుంది దానికి. ఆ లిమిట్ అయిపోయింది. ఇక ఇచ్చేవాడు లేడు. మనకేమో బిజినెస్ నడవదు. చెప్తున్నాను కదా, ఎప్పుడైనా అది నడవదు. అంతలోపే ఓ టీచర్ జాబ్ వచ్చేసింది. దానికి రిజైన్ చేశాను. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది. ఇక అటు సాగలేము, ఇటు ఉండలేము అన్నట్టు. పేరుకు మాత్రం గవర్నమెంట్ జాబ్. అదొక ప్లస్ పాయింట్. ఏమైందంటే గవర్నమెంట్ జాబ్ బట్టి అప్పులు ఎక్కువ ఇస్తారు. గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే అప్పులు ఈజీగా ఇచ్చేస్తారు. అసలు వాడు ఏం మాట్లాడు, ఎంత అంటే అది ఇస్తాడు. ఓ చెక్ ఇచ్చేస్తాడు. కాబట్టి అదొక ప్లస్ పాయింట్ అయ్యి ఇంకా అప్పులు ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు ఆ ఉన్నప్పులే తీయకుండా ఇవి మరీ ఎక్కువ అయిపోయినాయి. ఇది మంచికి వచ్చిందా చెడుకు వచ్చిందా అర్థం కాలేదు. అదే నేను స్టార్టింగ్లోనే అనుభవాన్ని ముందే రుచి చూపి సైన్ చేసిన రోజే చెప్పాను. టీచర్కి జాబ్ వచ్చినప్పుడు కూడా సైన్ చేసినప్పుడే చెప్పాను. అది చేసిన రోజు నేను రిజైన్ చేస్తానని. ఎందుకంటే నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు. అలా వచ్చేసింది అంతే. ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కూడా ఎప్పుడో ఎగ్జామ్ రాస్తే అది ఏదో అయిపోయి కోర్టు కేసు అయ్యి అది ఏమో మనకు తెలియదు. సడన్గా ఇంటర్వ్యూ పిలిచారు, నీకు జాబ్ వచ్చిందిరా అని చెప్పారు. అంతే. నేను వెళ్ళానని గొడవ ఇంట్లో. స్వామి గారికి 2 గవర్నమెంట్ జాబులు ఉండేవి, గుర్తుపెట్టుకోండి. అంటే సాధన చేసిన తర్వాత చూడండి, జాబ్స్ వచ్చినా కూడా వదులుకొని ఇటువైపు వచ్చారు. అప్పటికి నేను చేయను జాబ్ గొడవ ఇంట్లో వద్దని నేను. ఎందుకంటే అప్పటికి మంచి మూమెంట్ నడుస్తుంది. జ్యోతిషం వాస్తు ఇవన్నీ బాగానే నడుస్తుంది. అప్పటికి డిగ్రీ కాలేజీలో స్పోకెన్ ఇంగ్లీష్ గ్రామర్ చెప్పేది. దాంట్లో వెళ్ళి అది చెప్పేది. అన్ని రకాలుగా ఇన్కమ్ సోర్స్ అనేది స్టార్ట్ అయింది, బాగా నడుస్తుంది. ఇప్పుడు ఈ జాబ్ రాగానే అది ఎక్కడో చేశారు. జాబ్ ఎక్కడేశారు? చిత్తూరు జిల్లాలో వేశారు. మనదేమో ఇక్కడ నిజామాబాద్ డిస్టిక్. ఇక్కడ నుంచి అక్కడ పోవాలంటే ఫ్యామిలీని తీసుకొని షిఫ్ట్ కాలేము, ఎందుకంటే తక్కువ శాలరీ. ఏం అర్థం కాని పరిస్థితి. నేను వెళ్ళాను అని చెప్పేసి గట్టిగా కూర్చున్నాను. ఆ తర్వాత ఇక మా ఇంటి వాళ్ళకి, ఆడవాళ్ళకి తెలియదు కదా. ఆ చుట్టుపక్కల వాళ్ళు గవర్నమెంట్ జాబ్ వస్తే కూడా నీ మొగడేమన్నా పిచ్చా, నువ్వు ఏదైనా సరే మొత్తానికి వాడిని పంపించాను. అప్పటికే పీకలు దాకున్నాయి. ఇప్పుడు అడ్డుపోతే ఇవన్నీ ఆగిపోతాయి, ఇంకెక్కువ అప్పు అయిపోతుంది, అది సరిపోదు అని చెప్పేసి నేను మొత్తం క్యాలిక్యులేట్ చేసి చెప్పా. చూడమ్మా, ఇప్పుడు ఇంత ఉంది, నేను జాబ్కి వెళ్ళాను అనుకో మళ్ళీ ఇంత అవుతుంది. నేను వెళ్ళలే అనుకో ఇది ఒక 2 monthsలో క్లియర్ అయిపోతుంది. బాగా సంపాదించేది అప్పుడు పౌరోహిత్యంలో ఇటు దాంట్లో బాగా సంపాదించేది. ఈ క్లియర్ అయిపోతుంది. దినచర్య ఎలా ఉండేదంటే ఉదయం 8 గంటల వరకు నేను సంధ్య వార్చుకొని రెడీ అయిపోయేది. 8 గంటలకి జనాలు వచ్చేది. 8 నుంచి 9 గంటల వరకు అంతా చూసేసి అమ్మట వెళ్ళిపోయి డిగ్రీ కాలేజ్లో స్పోకెన్ ఇంగ్లీష్ గ్రామర్ అక్కడ వాళ్ళకి చెప్పేసి అటు నుంచి అటు స్కూల్కి వెళ్ళిపోయేది. స్కూల్ నుంచి 4 గంటలకు వచ్చేసరికి మళ్ళీ ఇంటి దగ్గర జనాలు ఉండేది చెప్పించుకోవడానికి. 8 గంటల వరకు వాళ్ళకి అంతా చెప్పేది. బాగానే సంపాదించేది 2-3 గంటల్లో.
ఆ తర్వాత పిల్లల్ని తీసుకొని సరదాగా బయటకు వెళ్ళేసి స్నాక్స్ ఏమి తినేసి తిని పడుకునేది. అలా ఒక 1 ఇయర్ ఫుల్ బిజీ. దాంతో మెల్లిగా అప్పులన్నీ క్లియర్ అయిపోతున్నాయి కదా. ఇక అయిపోయింది అనుకున్నాను. అయిపోయినప్పుడు ఈ జాబ్ వచ్చింది. జాబ్ రాని ఇక ఈమె మీరు వెళ్ళకుండా నడవదు, ఆమెకి పెద్ద తెలిసినట్టు. అసలు తర్వాత ఏమవుతుందని నాకు తెలుసు, కానీ ఆమెకు తెలియదు కదా. ఒక గృహిణి ఇంట్లో ఇల్లు తప్ప ఇంకేం తెలియదు ఆమె. మన చాలా అమాయకురాలు, ఇంకా బయట ప్రపంచం ఏం తెలియదు ఆమెకి. మొండి పట్టేసుకొని కూర్చుంది, మీరు వెళ్ళాల్సిందే జాబ్ కానీ. తప్పదు ఇక. అంటే ఎవడో కావాలని చేశాడు నాకు, నన్ను ఇరికిచ్చడానికి. గట్టిగా మీకు బాగానే ట్రైనింగ్ ఇచ్చారని చెప్పేసి ఎవరో మా స్నేహితులు ఎవరో ఉంటారు కదా, బంధువులు స్నేహితులే ఉంటారు, ఇంకెవరు ఉంటారు. గట్టిగానే ప్లాన్ చేశాడు ఎవడు నన్ను మళ్ళీ ఇరికిచ్చడానికి. చచ్చినట్టు జాబ్కి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ నానా తిప్పలు. మన ఫుడ్ ఉండదు అక్కడ, ఆ ఫుడ్ మనకు పడదు. దాంతో ఒక 1 ఇయర్లో ఆ బాడీ షేప్ మారిపోయింది, ఆరోగ్యం దెబ్బతినింది, అవన్నీ అయిపోయినాయి. ఆ తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆ తర్వాత ఇక జ్యోతిషాలు అయిపోయినాయి, దేవుళ్ళు అయిపోయినాయి, పూజలు అయిపోయినాయి. అన్నిటిని తీసి మూటగట్టి పక్కన పడేసి. ఎందుకంటే మళ్ళీ అక్కడ పోయి వచ్చినాక మళ్ళీ ఒక 5-6 లక్షలు అయింది కదా. అవును, ఆల్రెడీ ఇది ఉంది కదా, అది నేను ముందే గెట్ చేసిన కదా, కరెక్ట్గా ముందే రాసి పెట్టిన తాని, అంతే అయింది. ఇప్పుడు అది ఇది కలిపేలా కట్టాలి. ఏం చెప్పారు అప్పుడు ఇంట్లో? గవర్నమెంట్ జాబ్ ఉంది కదా, మనం సెక్యూర్ కదా, అవునవును, ఎవడు మనం ఫోర్స్ చేయడు. అదే వేరే మామూలు జాబ్ అయితే వాడు మనం పీకుతాడు. ఏమన్నంటే వాడికంటే జాబ్ ఉంది కదా అంటారు. అది అందుకని ఎవడు మన ఎంప్లాయీ కాబట్టి మన జోలికి కూడా ఎవడు రాడు. అవన్నీ చాలా సెక్యూరిటీ. అంటే నాకు ఏమర్థమైందంటే ఒక ఎంప్లాయీస్ అంటే అవి దీనికి మాత్రమే పనికిస్తుంది అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే దాదాపు నేను మంచి వాళ్ళు సిస్టమ్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలా డెవలప్ అయినా నేను వాళ్ళ గురించి మాట్లాడాను, కానీ నేను చూసినంత మటుకు మ్యాక్సిమం మా కొలీగ్స్ అందరూ ఇదే పని. ఇక ఓకే, ఇదే పని. ఇక దాన్ని బయటికి తీసుకురావాలి ఎలా అని ఆలోచిస్తుంటే అప్పుడు అనుకోకుండా ఈ సబ్జెక్టు టచ్ అయింది నాకు. నాకు ఆలోచన ఎలా తట్టింది? చిన్నప్పటి నుంచి బుక్స్ చదవడం బాగా పిచ్చండి నాకు. బుక్స్ నేను పెళ్ళి కాకముందే నా దగ్గర కనీసం ఒక 500 బుక్స్ ఉండేది. బ్యాచిలర్ ఉన్నప్పుడే చాలా బుక్స్ ఉండేది. లైబ్రరీకి వెళ్ళి చదివేది, అలాంటి బుక్స్ తెప్పించేది. నాకు లైబ్రరీలో మెంబర్షిప్ ఉండేది. చాలా పిచ్చి నాకు బుక్స్. ఇంకా వేరే ఏం లేదు. సినిమా కూడా చాలా తక్కువ, ఎప్పుడో కానీ వెళ్ళాను నేను. ఇప్పుడు బాహుబలి చూసినా అంటే ఇంతవరకు మళ్ళీ సినిమా చూడలేను. టీవీలో కూడా చూడడం, ఏమి చూడడం. అంటే జస్ట్ క్లాసిక్ మ్యూజిక్, త్యాగరాజ కీర్తనలు, జస్ట్ క్లాసిక్ మ్యూజిక్స్ అంతే తప్ప ఇంకేమన్నా వింటే కనుక ప్రవచనాలు, చాగంటి గారు కానీ గరికపాటి గారు కానీ, ఇంత తప్ప ఇంకా నేనేం వినంటూ టీవీలో కానీ యూట్యూబ్లో కానీ నేను ఇంకేం విన్నాను. మనసును ప్రశాంతంగా ఉంచుకొని పాజిటివ్ మైండ్ సెట్ని ఎప్పుడు డెవలప్. ప్రశాంతంగా ఎలా ఉంటుందండి? అప్పులు ఉంటే ప్రశాంతంగా ఎలా ఉంటుంది? ఇప్పుడు మనమే చెప్తాం కదా, అప్పులు ఉంటే వాడి పీకల మీద రోజు ఫోన్లు చేస్తుంటారు, గురుగారు మీరు ఇలా చెప్తారంటారు. వాళ్ళు దాన్ని ఎలా అధిగమించాలని క్లాస్లో చెప్తాము. అప్పుడు నాకు తెలియదు కదా ఎలా అధిగమించాలి, ఎలా ప్రశాంతంగా. ఈ ఆలోచన అంటే మనీ మంత్ర అనేటువంటి ఆలోచన, మనీ మంత్ర అప్పుడు ఎక్కడ వచ్చింది? రాలేదు కదా. అప్పుడు ఏమైంది, సింపుల్గా ఇంక సబ్జెక్టు ఒక బుక్, సీక్రెట్ బుక్ చదవాల్సి వచ్చింది. ఎవరో తెలిసినంత తెచ్చిచ్చాడు మనవాడే, తెచ్చిస్తే చదవండి అని ఇచ్చాడు. నేను అది ఒక ముక్క అర్థం అవుతలేదు. మళ్ళీ 1 వీక్ తర్వాత ఇంకో బుక్ తెచ్చిచ్చాడు. ఒరే ఇది అది 2 తీసి గిరాటేస్తాను అన్న. అది కాదు గురుగారు, మీరు చదవండి, నా మాట వినండి, అది ఒక్కసారికి అర్థం కాదు, ఒక 4-5 సార్లు చదవండి. సరే అని చెప్పి 4-5 సార్లు చదివా. ఏదో కొన్ని పాయింట్స్ తట్టాయి, ఇదేదో కరెక్టే అనిపిస్తుంది కదా, ట్రై చేస్తా పోలా అని. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ చెప్పేవాడు ఎవడు లేడు. ఎదుగుతే బాంబేలో, బెంగళూరులో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్తున్నారు. చూద్దాం కదా అని చెప్పేసి అడిగితే ఫీజులు దండిగా ఉన్నాయి. మామూలుగా 50,000 పైనే అప్పట్లోనే 50,000 పైన. 50,000 ఎక్కడి నుంచి తేవాలి, ఇప్పటికే పీకల మీద ఉందంటే. ఇప్పుడు కొందరు అంటారు మా మణిమంత్ర క్లాస్కి వచ్చేవాళ్ళు, నీ అప్పెంతరా, ముందు మణిమంత్ర క్లాస్ పోయిస్తాను, నీ సంగతి చెప్తానంటే. అలా నేను అప్పుడు చెప్పేదనమాట. అప్పుడు అప్పులో ఉన్నాడు బాగా మాటలు మాట్లాడతాడు కదా, పనికిరాని అన్నీ. అలా మాట్లాడి క్లాస్ ఉంది పోయి వచ్చినాక నీ సంగతి చెప్తా అనేది. అనగానే మళ్ళీ వాడు డబ్బులు ఇచ్చేది. అలా ఇలా గ్యాదర్ చేసుకుని ఒక 10 క్లాసులు అటెండ్ చేస్తాను. మళ్ళీ ఒక 5 లక్షలు నాశనం. ఎక్కడ ఏం చెప్పినా అది ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వదు, డబ్బులు రావు. కానీ దానికి సంబంధించి బుక్స్ పిచ్చి కదా నాకు. దానికి సంబంధించి పుస్తకాలు తీసుకొచ్చి చదివాను. చదువుంటే సబ్జెక్ట్ జెన్యూన్ అనిపిస్తుంది. కానీ దాన్ని పర్ఫెక్ట్గా చెప్పేవాడేవాడు లేడు. కాబట్టి ఎలాగో బుక్స్ పిచ్చి ఉంది కాబట్టి ఇలాగే తర్కిస్తూ ఆ జాబు కూడా ఇక ట్రాన్స్ఫర్ అయిపోయిన. జాబుకి వెళ్ళి రాగానే నాకు పెంట్ హౌస్ ఉండేది, రెంట్ హౌసే అప్పటికి పెంట్ హౌస్ ఉండేది. దాంట్లో
పెంట్ హౌస్ కూడా నేనే తీసుకున్నాను. దాంట్లో ఒక చైరు, నా టేబుల్, నా మంచం, నాకు సపరేట్ రూమ్ ఇక అది. దాంట్లో పోయి కూర్చుండి సబ్జెక్ట్ని బాగా స్టడీ చేసేది. రాత్రి 2 అయ్యేది, 3 అయ్యేది, తెల్లారిపోయేది. పక్షుల కిలకిల రావాలతో తెల్లారిందని నాకు తెలిసింది అంతే. బా లేదంటే మా ఆవిడ వచ్చేది 2 గంటలకు 3 గంటలకు నైట్లో లేచినప్పుడు, ఎక్కడున్నారు ఈయన అని చెప్పేసి పైకి వచ్చి చూస్తే రాసుకుంటూ ఏదో స్టడీ చేస్తూ లేదా మెడిటేషన్ చేస్తూ, ఏమంటే ఇంకా పడుకోలేదా, టీ ఏమన్నా తీసుకురావాలా, తీసుకురా ఖర్చు కూర్చొని ఆ రాత్రి పిచ్చపడి మాట్లాడేసి ఒక అరగంటలో వెళ్ళిపోయేది ఆమె. మళ్ళీ అలాగే కూర్చుండేది. అదొక పిచ్చ ఇక అంతే ఇక. సో ఎందుకంటే నాకు సబ్జెక్టు జెన్యున్గా అనిపించింది, దీన్ని ఎలాగైనా శోధించాలి అని చెప్పేసి చిన్న ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను. ప్రాక్టీస్ చేస్తూ మొట్టమొదటి నేను ప్రాక్టీస్ ఏం చేశానంటే కొన్ని చిన్న వాక్యాలు తీసుకున్నాను. ఇక వంట మనం స్టడీ చేసి ఇది అన్ని పక్కన పడేద్దాం, ఒక చిన్న ట్రయల్ చేద్దాం అని చెప్పేసి ఒక 5 వాక్యాలు సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ కృతజ్ఞతలు చెప్పడం, డబ్బు సంపద అని చెప్పడం, అలాగే ఎక్కడ పోయినా సరే గ్రాట్యూడ్ కలిగి ఉండడం, వీలైనంత మనకు వచ్చిన దాంట్లో ఇంత ఇవ్వడం. అంటే అక్కడ సబ్జెక్ట్లో ఏం చెప్పబడిందంటే నువ్వు ఇస్తే కానీ నీకు ఏది రాదు, నువ్వు ఇచ్చిన దానికి అంతకు వేల రెట్లు నీకు విశ్వం తిరిగి ఇస్తుంది. నాకు ఇప్పుడు ఏం కావాలి, అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, పరపతి ఉంది, అప్పటికి పేరు బాగానే ఉంది, పేరుకి ఏం తక్కువ లేదు. కమర్షియల్ ఆర్టిస్ట్గా కూడా మా ఊర్లో ఫేమస్. నేనంటే అరే పలానాడు అంటారు, చాలా గ్రేట్ అవార్డు అంటారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దానికి. నేను ఆర్టిస్ట్గా మానేసి ఒక 10 years అయిపోయింది. ఓకే. మానేసిన తర్వాత అనుకోకుండా మా ఊరు వెళ్ళాను నేను. ఎప్పుడు నేను టూర్లు బాగా తిరుగుతానండి, అప్పటి నుంచి కూడా ఏదో ఒక టూర్ వేసుకొని తిరుగుతాను ఇప్పటికి కూడా. ఇప్పుడైతే అసలు ఇంట్లో 2 రోజుల కంటే ఎక్కువ తిరుగుతూనే ఉంటాను ఎప్పుడు. అంటే ఇప్పుడు ప్రొఫెషన్ మీద తిరుగుతున్నాను. సడన్ ఒక వ్యక్తి కలిశాడు, ఆయన ఎవరో నాకు తెలియదు. టీ తాగుతున్నాను రోడ్ సైడ్, కలిసి ఏమంటే 2,000 చేతిలో పెట్టాడు నాకు. 2,000 చేతిలో పెట్టాడు. ఏమండి ఎవరు మీరు, ఎందుకు ఇస్తున్నారు అది అంటే, నీ నెంబర్ నాకు అన్నాడు. మీరు ఎవరు ముందు చెప్పండి, నాకు కొన్ని బ్యానర్స్ కావాలి అంటే. నేను ఇప్పుడు చేయట్లేదు కదా, దాదాపు 10 years అయిపోయింది కదా, నేను ఇప్పుడు చేయట్లేదు కదా అన్నాను. నాకు అదంతా సంబంధం లేదు, మీ నెంబర్ ఇవ్వండి అన్నాడు. నేను మ్యాటర్ మొబైల్లో పంపిస్తాను, నాకు రేపు ఇస్తారా ఎల్లుండి ఇస్తారా, ఇచ్చేయండి అన్నాడు. ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఎక్కడి నుంచి తీసుకురావాలి మెటీరియల్ అంతా, లేదు మీరు చేయాల్సిందే అన్నాడు. ఈయన రమ్ముండి నాకు పట్టుకొని కూర్చున్నాడు ఈయన. నాకేమో 2 daysలో నేను ఊరు వెళ్ళిపోవాలి. మళ్ళీ నేను ఇక్కడ వేరే కాంటాక్ట్స్ పట్టుకొని ఉన్నాను, అంటే దానికి సంబంధించి కాకుండా వేరే. ఆయన ఇంకేం మాట్లాడలేదు, మీరు చేస్తారు నాకు తెలుసు, ఎల్లుండి మార్నింగ్ నేను 9 o'clock వస్తాను అన్నాడు. ఊరి ఆయన ఏంట్రా ఇది అని చెప్పేసి ఆలోచిస్తుంటే అది కూడా పంపించాడు. పంపించిన తర్వాత ఇక తప్పదు కాబట్టి కంప్లీట్ చేసి పెట్టేశాను. మళ్ళీ ఎక్కడ ఉన్నారండి అంటే పలానా దగ్గర అన్నాను. వచ్చేసి ఆయన అన్నాడు, నేను ఫ్లెక్సీ వర్క్ చేయించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, కానీ మీ వర్క్ నాకు తెలిసేవాడు చేయడు, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది వర్క్. చూడండి ఎంత గ్లో ఉంది, ఇంత పర్ఫెక్ట్ కలరింగ్ కానీ కాంబినేషన్ కానీ, ఇంత ఇది ఎవరైనా చేయగలుగుతారా? కాబట్టి నేను మీ ఎంతైనా పర్లేదు, నేను మీతోనే చేయించుకోవాలని డిసైడ్ అయ్యాను. మీ వర్క్ మీద అంత క్రెడిబిలిటీ ఉంది, చాలా ఆ పరపతి ఉంది. పాయింట్ టు పాయింట్ వర్క్ ఎక్సలెంట్, ప్రింట్ చేసినట్టు ఉంటుంది, కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. నాకు అంత కాన్ఫిడెన్స్, నేను చెప్తున్నాను అంత కాన్ఫిడెన్స్. వచ్చి ఇంకెంత డబ్బులు ఇవ్వాలన్నాడు. నేను అదేం లేదు పర్లేదండి అన్న, లే అని చెప్పేసి ఇంకో 1000 రూపాయలు అదనంగా ఇచ్చి వెళ్ళిపోయాడు. అంటే నేను అంత టైంకి ఇస్తాను. నన్ను ఏంటంటే ఒక టైం చెప్పానంటే ఖచ్చితంగా టైం, మనం టైం ఇచ్చామంటే ఫ్రెండ్ సర్కిల్లో కూడా వాళ్ళు భయపడతారు. టైం అంటే టైం పక్క ఒక 5 నిమిషాల ముందే వెళ్తాను నేను. ఇప్పటికి కూడా నేను ఏదైనా మాట ఇచ్చానంటే అంతే, నా ప్రొఫెషన్ విషయంలో కానీ నా ఎంప్లాయీస్ విషయంలో కానీ ఏదైనా సరే టైం కానీ పర్ఫెక్ట్గా జరిగిపోవాలి. అది మంచిగా చేయడం నాకు సంబంధం లేదు. ఎందుకంటే కొందరు అంటారు అలా ఉండడం కూడా కరెక్ట్ కాదంటారు, కొందరంటే అదే కరెక్ట్ అంటారు. అదంతా నాకు సంబంధం లేదు, నేను ఇలాగే ఉన్నాను. ఆ తర్వాత మెల్లిమెల్లి ప్రాక్టీస్ చేస్తూ కొద్దిగా డబ్బు రావడం స్టార్ట్ అయింది. అంటే ఈ సబ్జెక్ట్లో అప్పటికి దేవుళ్ళు వర్ణం చేసిందంత ఈ సబ్జెక్ట్లో. నేను స్టార్టింగ్ ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నానో 1 weekలో 10,000 వచ్చింది. 1 weekలో 10,000. అప్పుడు మీరు చేసిన సాధన ఏంటి గురుజీ? సాధన ఏం లేదు, సబ్జెక్ట్ ఒక 5 వాక్యాలు పట్టుకున్నాను కదా, మన సబ్జెక్ట్ కృతజ్ఞత, అలాగే మనం ఏదైతే ఇస్తామో అది మనకు తిరిగి వస్తుంది, ఇట్లా ఒక 5 వాక్యాలు పట్టుకున్నాను కదా, దాన్ని చిన్న ప్రాక్టీస్ చేయాలి. అంతా సబ్జెక్ట్ అర్థం గజిబిజిగా ఉంది,
దాన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు లేరు. కాబట్టి నేనే దాన్ని ఒక 5 పాయింట్స్ తీసుకొని ముందు చూద్దాం, దీనికి ఖచ్చితంగా నేను ఏదైనా సరే ఖచ్చితంగా చేసి ప్రయత్నం చేస్తాను, ఏది మధ్యలోంచి వదలను, చూద్దామని చెప్పేసి మొదలెట్టాను. ఆ 1 వీక్లో 10,000 వచ్చినాయి. బా అంటే వరకు వచ్చింది. ఫస్ట్లో పట్టుకుంటే అంటే అప్పట్లో 10,000 అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు, చాలా ఎక్కువ, మంచి amount. చాలా ఎక్కువ. మంచి అమౌంట్. ₹1,00,000తో సమానం. అంటే ఎప్పుడు గురించి ఇది? ఇది 35 ఇయర్స్ నాకు అప్పుడు, 35 ఇయర్స్. బా. ఆ తర్వాత మెల్లిగా మెల్లిగా అక్కడి నుంచి ఇప్పుడు అవి రాగానే ఏం చేయాలి మనం, దానిలో 10% ఇవ్వాలి కదా. ఎమ్మటే 10% తీసేసి అప్పుడే ఒక టెంపుల్ ఓపెన్ అయింది, ఉమ్. అన్నదానానికి ఇచ్చేసాను. మరి నమ్మండి 2 డేస్లో మళ్ళీ ఇంకొక 5,000 వచ్చినాయి నాకు. బా దాంట్లోంచి మళ్ళీ ఒక 500 తీసాను. ఆ తర్వాత ఇంకో 1 వీక్లో మళ్ళీ 20,000 వచ్చినాయి. ఇలా ఇదేదో బాగుంది, నాకు కావాల్సిందే డబ్బు కదా. మిగతా అన్నీ బాగానే ఉన్నాయి, మంచి పరపతి ఉంది, ఆరోగ్యం బాగుంది, అన్నీ బాగున్నాయి. నాకు కావాల్సింది ఫస్ట్ ఏంది అదే. కాబట్టి అర్జెంటుగా డబ్బు ఇచ్చేయాలి, డబ్బు కావాలంటే డబ్బు ఇవ్వాలి మన సబ్జెక్ట్లో. అలా అలా మెల్లమెల్ల స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక నెల రోజుల్లో చిన్న చిన్న అప్పులు ఏవైతే ఇబ్బంది పెడుతున్నాయో అవిటిని కట్టేశాను. బా ఆ పెద్దవాడు ఏమన్నాడు, వాడు మర్యాద మాట్లాడతాడు, ఈ చిన్న చిన్నగా ఉంటాయి కదా, వాడు బాగా ఇబ్బంది పెడతాడు, చాలా ఇబ్బంది పెడతాడు వాడు. అవును. చాలా క్రష్ చిన్న చిన్న ఎంతవరకు ఉంటుంటాయి? చాలా క్రష్ అని చెప్పాను కదా, 10 లక్షలు అని. ఉమ్. మళ్ళీ కొత్తగా జాబ్ ఇది మళ్ళీ అదొకటి అయింది కదా, మళ్ళీ ఇవిగా కలుపుకొని మళ్ళీ ఒకటి అయింది కదా, అవును. అక్కడక్కడ క్లాస్లోకి పోయి వచ్చినాయి, దాదాపు ఒక 20 లక్షల దాకా. ఓకే. ఇప్పుడు అవన్నీ ఎక్కడి నుంచి తేవాలి, నాకు వేరే సోర్స్ ఏం లేదు, చిన్నప్పుడు అమ్మనాన్న లేరు, ఆస్తిపాస్తులు ఏం లేవు, ఇచ్చేవాడు లేడు. మెల్లగా స్టార్ట్ అయిపోయిందండి. స్టార్ట్ అయిపోయిన తర్వాత చిన్న చిన్నగా అన్నీ 3 నెలలు అన్నీ తీసేసాను. ఆ తర్వాత పెద్ద పెద్ద టార్గెట్లే ఉన్నాయి. అప్పుడు ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది, సబ్జెక్ట్ మీద. ఒక్కొక్క పాయింట్ ఏమని చెప్తున్నాడు అన్న తర్వాత అనిపించింది, ఈ బుక్స్ అన్నీ ఫారిన్ కంట్రీస్ వాళ్ళు రాసినవి ఉన్నాయి, మనవి కావు, తెలుగులో అనువదించబడ్డాయి. మన వాళ్ళకి ఏమైంది, మన వాళ్ళు ఎందుకు రాయలేకపోయారు అనిపించింది. అప్పుడు అనిపించిన తర్వాత మన దగ్గర ఈ మూలాలు ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే ప్రపంచం మొత్తం ఏ సైంటిస్ట్ కానీ ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏ సేజ్ ఆఫ్ ఇండియన్ యోగి అంటే ఒక భారతదేశపు యోగి అక్కడ జన్మ తీసుకున్నాడు ఆ కార్యం చేయడానికి అని చెప్పేసి మన పూర్వీకులు చెప్తారు. ఎవరైనా సరే, ఒక ఐన్స్టీన్ ఈజ్ ఏ ఇండియన్ సేజ్ అంటే భారతీయ ఋషి, కాకపోతే అక్కడ జన్మ తీసుకున్నాడు. ఇది బాగానే ఉంది. మరి దీనికి ఆధారం ఏమైనా ఉందా ఈ సబ్జెక్ట్కి? జస్ట్ ఒక 1 ఇయర్ కూడా కాలేదు, నాకు ఆలోచన వచ్చింది. వచ్చిన తర్వాత చూద్దామని చెప్పేసి ఇలా చూస్తూ ఆలోచిస్తూ అప్పటికి నా దగ్గర రామాయణము, మహాభారతము ఆ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి చిన్న చిన్న ప్రవచనాలు కూడా చేసేది. కొన్ని కార్తీక మాసంలో కానీ, శ్రావణ మాసంలో కానీ టైంలో ప్రవచనాలు కూడా చేసేది. ఒక 10-20 మంది ఆ స్ట్రీట్లో ఒక ప్లేస్ తీసుకొని నన్ను పిలిచేస్తే భాగవతం చెప్పేది, రామాయణం చెప్పేది, ఇవన్నీ కూడా జరిగేది. అప్పుడు మళ్ళీ ఒకసారి వాటి అన్నిటి తీసి దులిపాను, ఎందుకంటే పక్కన పెట్టేసినాం కదా అవన్నీ. అవును. అవును. ఈ సబ్జెక్టులో నన్ను పక్కన పెట్టేసాం కదా, మళ్ళీ ఒకసారి తీసి దులిపాను. కొన్ని పాయింట్స్ నాకు దొరికినాయి, వేదంలో చెప్పిన కొన్ని పాయింట్స్ దొరికినాయి. అహం బ్రహ్మస్మి, ఇక్కడ ఏమంటున్నాడు, యు ఆర్ ద క్రియేటర్ అని చెప్తున్నాడు. దానికి దీనికి పోలిక దగ్గర ఉంది కదా, అవును. అవునా కదా. ఇది ఎందుకు చెప్పబడింది, ఎలా నువ్వు క్రియేటర్ అవుతావు అనే దాన్ని పరిశోధన చేస్తూ వెళ్ళాను. పరిశోధన చేస్తూ వెళ్ళినప్పుడు ప్రతిదీ మనమే సృష్టించుకున్నామంటే మనకు అర్థమైంది. దాని మీద మెల్లగా సబ్జెక్ట్ రాస్తూ పోయాను. అలా మెల్లిగా ఆర్టికల్స్ ఒక 50-100 రాశాను సబ్జెక్ట్ మీద. చదవడం రాయడం ఇప్పటికీ అదే పిచ్చి నాకు, చదవడం రాయడం. మొత్తానికి ఒక కొలిక్ వచ్చింది సబ్జెక్ట్. ఇప్పటికీ మ్యాక్సిమం ఒక అప్పులు వెళ్ళిపోతున్నాయి. ఓకే. బ్రహ్మాండంగా. సడన్గా గుర్తుకొచ్చింది, ఇది మీకోసం కాదురా, ఏ విద్య అయినా సరే లోక కళ్యాణం కోసం అని ఏదో వాయిస్ వినిపించింది అమ్మ గురుగారిది. రాత్రి పడుకునేది లేదు కదా, నిద్ర ఉండదు కదా. ఆ ప్రేక్షకులకు చెప్తే నమ్మినా నమ్మకపోయినా సరే ఆ తలుపులు వేసి ఉండేది, డోర్ పెట్టేసుకొని నా పని నేను చేసుకునేది. టకిమైన వచ్చి అడుగు కూర్చుండేది, డోర్ అలాగే ఉండేది, వచ్చి కూర్చుండేది, మాట్లాడేది. అంటే అంతకుముందు గురుగారు ఉన్నప్పుడు ఎన్నో మనం చూస్తున్నాం అట్లా. అవునవును. ఇప్పుడు కొన్ని దేవతా శక్తులు కానీ లేకపోతే అట్లా డైరెక్ట్ తలిపేస్తున్నా లోపలికి వస్తే మాట్లాడితే పోతాయి. డైరెక్ట్ గురుగారు రావడం రావడము, చూడడము, మాట్లాడడము, తర్వాత మాయమైపోవడము. కొద్దిసేపు నేనే ఏంట్రా ఇది అనుకునేది. ఆ తర్వాత ఏదో వాయిస్ వినిపించడం, అంటే ఈ సబ్జెక్ట్ కాలింగ్ వాయిస్.
సబ్జెక్ట్ గురించి మనం డెప్త్గా మనం ఆలోచిస్తున్నప్పుడు ఏదో వాయిస్ వినిపించడం, దాన్నే మనం అంతర్మదనం అంటామా లేదంటే అంతరాత్మ పిలుపు అంటామా అవన్నీ తెలియదు. దానికి చాలా పేర్లు ఉన్నాయి. అలా ఇది ఇది కాదు ఇది అని చెప్పేసి వాయిస్ వినిపించడం, అనగానే మళ్ళీ దాన్ని సరి చేసుకోవడం, ఇది ఇది ఇలా పనిచేస్తుందని చెప్పడం, ఇవన్నీ మేము గురువుగారు ఉన్నప్పుడు చూస్తున్నాం. కానీ ఇప్పుడు సొంత అనుభవాలు అవుతున్నాయి. ఇప్పుడు నాకు ఏమన్నా అడిగేది లేదు కదా. అవును. ఇప్పుడు ఆల్రెడీ దేవుళ్ళ పూజలు అవన్నీ కూడా మానేసాం కదా. మానేసిన తర్వాత మళ్ళీ నాకు ఈ సబ్జెక్ట్లో ఇలాంటి అనుభవాలు స్టార్ట్ అయినాయి. అవి ఎందుకైనాయి అనేది కూడా చూస్తుంటే దానికి కూడా అన్నిటికీ ప్రతిదానికి కారణం, ఒక సొల్యూషన్ కారణం అన్నీ దొరికిపోయినాయి. కార్యకారణ సంబంధం. దొరికిపోయినాయి. అప్పుడు అనిపించింది ఇది ఎక్సలెంట్ సబ్జెక్ట్, ఇట్స్ ఎ జెన్యూన్, ఇక దీంట్లో ఎలాంటి సంశయం లేదు, దీన్ని బయటికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఎవరికి చెప్తాం ఈ సబ్జెక్ట్? పొద్దాక మన ఫ్రెండ్ సర్కిల్ కానీ చెప్పుకుంటాం కదా, స్నేహితులకి బంధువులకి పిచ్చోని చూసినట్టు చూశారు. కానీ కొద్దిగా మెల్లగా అప్పులు వల్ల అయితే వాళ్ళ దగ్గర తీసుకుంటాం కదా అప్పులు, అవును. ఇస్తున్న కొద్ది వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది. వచ్చిన తర్వాత ఈడేదో చెప్తున్నాడు, ఏదో కొత్తగా చేస్తున్నాడు, సరే అని చెప్పేసి ఒక 30 మంది గ్యాదర్ అయినారు. అప్పటికి నాకు తంత్ర గ్రూప్ అనేది ఒకటి ఉండేది. దాంట్లో నాకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. కొత్త కొత్త తంత్రాలు నేను సృష్టించి రాసేది. ఇప్పుడు మన తంత్ర చిట్కాలు రాయలేదు, చెప్పలేదు, చిట్టి తంత్రాలు బాగా ఫేమస్, బాగా సక్సెస్ కూడా అయినాయి. అలా నేను మంచి మంచి తంత్రాలు దాంట్లో ఇంట్రడ్యూస్ చేసేది. దాని నుంచి మెంబర్స్ వచ్చారు నాకు. కొత్త కాన్సెప్ట్ ఇది అని చెప్తే నన్ను నమ్మి వచ్చారు. ఇప్పుడు ఏ ఇయర్లో ఇది? దాదాపు 2016 ఆ ప్రాంతంలో. ఆ తర్వాత దాన్ని చిన్న క్లాస్గా పెడదామని మా ఊర్లోనే పెట్టాను. మీ ఊర్లో 30 మంది వచ్చారు, మా బంధువులు స్నేహితులు, కొద్దిగా జనాలు, మా గ్రూప్లో ఉన్న వాళ్ళు. జస్ట్ హోటల్ ఛార్జ్ మాత్రమే తీసుకున్నాను. ఉచితంగా చెప్పదు మన సబ్జెక్ట్ లేదు కూడా. ఒక విద్యను మనం ఉచితంగా ఇస్తే ఆ విద్యను దొంగిలించిన పాపని ఎటువాడు గంట కట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి పొరపాటున కూడా ఏది ఉచితంగా చెప్పద్దు. వ్యాలిడ్ అండ్ కీ పాయింట్. ఏదైనా సరే విద్యను ఉచితంగా చెప్పదు. మీరు బిజినెస్లో రాణించాలి అనుకునేటువంటి వాళ్ళు, మీ దగ్గర ఉండేటువంటి విద్య అయినా సరే, ప్రోడక్ట్ అయినా సరే, ఏది ఉచితంగా ఇవ్వడానికి అవకాశం లేదు, ఇవ్వద్దు అని. అండ్ ఇందులో కూడా మీరు చెప్తుంటే నాకు ఒకటి బాగా గుర్తొస్తుందండి, ఏది ఫ్రీగా ఇవ్వకూడదు, ఇస్తే స్కిల్ ఇవ్వాలి. అంటే విద్య అనేది 3 రకాలు ఇవ్వచ్చు. ఒకటి నాకు విద్య వస్తుంది, మీకో విద్య వస్తుంది, అది నేను తీసుకొని ఇది ఇవ్వచ్చు, ఓకేనా. 2 గురు శుశ్రూష చేయాలి, గురువు దగ్గర పోయి సేవ చేయాలి. ఇప్పుడు అంత టైం ఎవరికి లేదు కదా, ఆ గురువుకి కూడా లేదు కదా. ఆయన కూడా ఫుల్ బిజీ అయిపోయినాడు, మంచి మంచి కార్లలో తిరుగుతున్నాడు, లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు. నేను పట్టుకొని అక్కడ కూర్చుంటాడు వాడు. అప్పట్లో ఆశ్రమాలు ఉండేది, ఊరు దాటిపోయేది కాబట్టి అక్కడ సేవ చేసుకుంటూ కూర్చోవాలి, అది మనకు చేత కాదు. 3వది ఏంటంటే ఈ కలియుగంలో డబ్బునిచ్చి విద్య కొనుక్కోవడం. కాబట్టి మనం డబ్బే ప్రధానం కదా ఎక్కడైనా. అందుకే స్కూల్స్లలో మనం ఫీజులు కట్టి చదువులు నేర్చుకుంటాం. అప్పట్లో ఫీజులు ఎక్కడి, అవి వరకు సేవలు చేయాలి, కర్రలు తీసుకురావాలి, పిడకలు తీసుకురావాలి, యజ్ఞయాగాలు చేయాలవన్నీ ఉండేది. అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను నేను. మంచి 30 మంది వచ్చారు, ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఒక 50,000 పాంప్లెంట్లు డిస్ట్రిబ్యూట్ చేసేసి 50,000 నెక్స్ట్ క్లాస్ రాయించారు. మీ పాంప్లెట్ ఉన్నాయా అవి ఇప్పటికీ? లేవండి, చాలా రోజులు. ఏమని రాయించారు అప్పట్లో? ఇదే మణిమంత్ర క్లాస్ అని రాయించాం. మణిమంత్ర క్లాస్ అంటే మణిమంత్ర అంటే అందరూ ఏమనుకున్నారు, ఇప్పుడు మంత్రాలు చెప్తాడేమో డబ్బు గురించి, అదే ఈ శ్లోకాలు ఏమన్నా చెప్తాడేమో అట్లా అని అనుకున్నారు. అనుకొని ఫోన్లు బాగానే వచ్చాయి. అక్కడ 30 మంది కాదు, ఈసారి 100 మందితో పెడదాం అనుకున్నాం. 5 మంది వచ్చారు. 50,000 పాంప్లెట్ పంచి రాలేదంటే కూడా నేను కూడా వెళ్ళాను, అన్ని పేపర్లు నేను కూడా ఉండే ఇచ్చాను. అప్పుడు ఇంత మీడియా లేదు, అవును అని చెప్పేసి 5 మంది వచ్చారు. 5 మందిని పట్టుకొని 2 రోజులు సగదిగాలి. చచ్చినట్టు జేబులోంచి డబ్బులు పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే నేను 50 మంది బుక్ చేశాను కదా. అవును. అప్పుడు 2 days క్లాస్, అప్పుడు 2 days క్లాస్. ఆ తర్వాత మళ్ళీ ఏం చేద్దాం ఇప్పుడు, ఇంకా మళ్ళీ 50,000 పాంప్లెట్లు వేసారు. ఆ జనాలను ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు 2-3 గంటలు ఎక్కువ కాల్ చేశారు తప్ప ఎవరు రాలేదు. 2-3 గంటలు వెయిట్ చేసి వచ్చాను హాల్లో. ఆ హోటల్ వాడికి కూడా ముందే చెప్పాను కండిషన్, బాబు వస్తే చేస్తాను క్లాస్, లేకపోతే లేదు, నీకు అడ్వాన్స్ ఏమి ఇచ్చిన ఏదైతుందో అది తీసేసుకుని పోయా, నాకు ఇయ్యకని చెప్పేసి. సరే దాన్ని కమిట్ అయినాడు పాపం వాడు. ఆ తర్వాత ఇలా కాదు, భాగ్యనగరం చాలా పెద్దది, అందరికీ లైఫ్ ఇచ్చింది, భాగ్యనగరంలో అడుగు పెట్టాలి అని ఒక ఆలోచన. మనకు ఆ గ్రూప్లో ఈ ఏరియా వాళ్ళు ఉంటారు. ఎంత పెట్టి అడుగు పెట్టారు అప్పుడు భాగ్యనగరంలోకి? ఏం లేవు, విచిత్రం, అదే చెప్తున్నాను. వచ్చిన తర్వాత ఇక భాగ్యనగరంలో మన గ్రూప్ ఒకటి ఉంది కదా, అవును, ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు, గురుగారు అక్కడ ఇక్కడ మనం పెడదాం, ఈ హోటల్ ఉంది ఆ హోటల్,
చాలా ఓపిడీని అప్పటి నుంచి కూడా నా ఫాలోవర్స్ అందరూ చాలా గౌరవం ఇప్పటికీ అంతే. డిసిప్లైన్డ్. డిసిప్లిన్ అండ్ గౌరవం. నా ముందుకొచ్చి మాట్లాడడానికి కూడా భయపడతారు. ఎందుకంటే నేను అలాగే ఉంచుకున్నాను, నేను అలాగే ఉన్నాను. ఓకేనా, నేను ఎక్కువ మాట్లాడను, ఎవరిని బాగా ఇదిగా చేయను. నేను వాళ్ళతోని నన్ను అంతా ఎత్తుకుంటున్నారు కదా అని వాళ్ళ మీద పడను, అట్లాంటిది ఏం లేదు. డబ్బు దగ్గర పర్ఫెక్ట్గా ఉంటాను. గురువుగారు అని చెప్పేసి ఒక వస్తువు ఇచ్చినా సరే ఎంత అని చెప్పి లెక్కేసి ఇచ్చేస్తాం తప్ప దాని మీద నాకు ఎలాంటి వ్యామోహం లేదు. హైదరాబాద్ వచ్చేసాను. అప్పటికి హైదరాబాద్ అనగానే మళ్ళా ఒక 50 మంది రిజిస్టర్ చేసుకున్నారు. 30 మంది వచ్చారు. 30 మంది వచ్చారు. సికింద్రాబాద్లో పెట్టారు. 30 మంది వచ్చారు, 50 అనుకుంటా. అప్పుడు 2 రోజుల క్లాస్ కదా, 20 మంది డబ్బులు నా జేబులోంచి కట్టాను. మా ఆవిడకి ఫోన్ చేశాను, 20 మంది డబ్బులు కట్టాలి, వచ్చారు 30 మంది అంటే ఎక్కడికెళ్ళని చేసుకోండి, 2 రోజులు క్లాస్ కంప్లీట్ చేస్తారండి, మీరు రూపాయి ఇంటికి తేవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అప్పటికి ఆ సబ్జెక్ట్ వాల్యూ ఆమెకు తెలిసింది. సరే సరే ఇంకేమైనా చేద్దామని చెప్పి అలా మెల్లిమెల్లిగా స్ట్రెంత్ ఒక 50, 60, 70 దాకా వచ్చింది. అలా ఇక నేను జాబ్ చేయాలి, సాటర్డే లేదా నైట్ ఇక్కడ వచ్చి ఉండాలి, లేదంటే సండే మార్నింగ్ ఎర్లీగా రావాలి. అప్పటికి మా ఫాలోవర్స్ అయిపోయినారు కదా ఇక్కడ, వాళ్ళన్నీ బుక్ చేసి పెట్టేది, అడ్వాన్స్ పంపించేది. దాంతో మెల్లిగా 60-70 మంది దాకా ఇదికి వచ్చాం. కేవలం నా మీద ఉన్న ఫెయిత్తోనే, పెద్ద అడ్వర్టైజ్మెంట్ కూడా ఏం లేదు. అలా నడుస్తుంది క్లాస్లో. సడన్గా మా వాళ్ళకన్నాను, సుమన్ టీవీ బాగానే ఉందిరా, ఒక్కసారి వెళ్ళి నాగరాజు గారా ఎవరో నాకు తెలియదు, అప్పుడప్పుడు మీరు కనిపిస్తున్నారు, ఏదైనా కావచ్చు, సుమన్ టీవీలో మనం ఒక ఇంటర్వ్యూ చేయాలి అనగానే మా వాళ్ళు ఉన్నారు, ఏమనుకుంటున్నారు గురువుగారు, నాకు వాడు తెలుసు వీడు తెలుసు అన్నీ చెప్పారు వాళ్ళు. ఐ థింక్ అది రేపు వెళ్తాను సుమన్ టీవీ అనుకుని నేను ఉన్నాను. అలా ఒక 4 రోజులు అయిపోయింది, వీళ్ళు ఏం మాట్లాడట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి అరే బాబు చెప్పాను కదా అంటే 2 రోజుల్లో సెట్ చేస్తానన్నారు మా ఫాలోవర్స్. అనగానే 2 రోజులు అయిపోయింది, మళ్ళీ నెల అయిపోయింది, 3 నెలలు వెయిట్ చేశాను. 3 నెలలు వెయిట్ చేసినాక నాకు అనిపించింది ఇది కాదు, కొన్ని మనమే చేయాలి, ఎటు వాళ్ళ మీద ఆధారపడదు. ఏమంటే గూగుల్లోకి వెళ్ళేసి సుమన్ టీవీ అని కొట్టే, నెంబర్ వచ్చింది, పుణ్యాత్ముడిది ఎవరు నాగరాజ్ అంట. పోయి పాముతో పెట్టుకున్నానేం రా అనుకున్నా, కానీ పాములతో ఆడించడం నాకు తెలుసు, ఎందుకంటే నేను అప్పుడు సర్పదోష పూజలు ఎక్కువ చేసేది. ఎమ్మటే కాల్ చేస్తే మీరు మాట్లాడేసి ఏం చెప్తారు మీరు అన్నారు, అన్నీ చెప్తాను అన్నాను. జ్యోతిషం వాస్తు అప్పుడు బాగా, అప్పుడు అన్నీ రీల్స్ టీవీలో మొత్తం జ్యోతిషం వాస్తు అదో పిచ్చి అయిపోయింది జనాలకి. మనం వచ్చిన తర్వాత సగం తగ్గించేసాము, ఇప్పుడు ఇంకా సగం తగ్గిపోయింది, ఇప్పుడు కనిపించట్లేదు వాళ్ళందరూ, చాలా తక్కువ. సరే మీరు ఎప్పుడు వస్తారంటే ఎల్లుండి వస్తా అన్నాను. రమ్మన్నారు. నాకు హైదరాబాద్ కొత్త, అప్పుడు ఇంకేం తెలీదు. మావాన్ని వేసుకొని వచ్చాను, ఒక ఫాలోవర్ని పట్టుకొని, ఒక చిన్న ప్లాస్టిక్ బ్యాగ్ వేసుకొని, దాంట్లో ఒక పైనుంచి ఒక కోట్ ఒకటి పెట్టుకొని, ఒక వైట్ షర్ట్ వేసుకొని, అది సింపుల్, ఇంకేం లేదు ఇక. అది పట్టుకొని ఒప్పుకుంటూ వచ్చాను మీ దగ్గరికి. రాగానే మీ బాబు ఉన్నాడు, కెమెరామెన్ ఎవరు మీరు అన్నాడు. అనంతకృష్ణ స్వామి అండి, సార్ రమ్మన్నారు అన్న. సార్ అంటే నేను ఎంత పొడుగున్నాడో, ఆ డోర్ కాడ నేను నిల్చున్నాను, వస్తారు ఉండండి షూట్ నడుస్తుంది అన్నారు. డోర్ తీయగానే సార్ అని ఇలా చూస్తున్నాను, సార్ ఇక్కడ ఉన్నాడు. ఇప్పటికీ నన్ను ఆన్ స్క్రీన్ చూసి 6 feet ఉంటారేమో అనుకుంటామండి, కనీసం ఈ రేంజ్ అన్నా చూస్తాం కదా మనం. నేను ఇలా చూస్తున్నాను, ఇక్కడ వచ్చి ఎవరు మీరు అంటున్నా, ఇలా చూసి వీడెవడరా అనుకున్నాను, మీరేమైనా అనుకోండి, ఇట్స్ ఫ్యాక్ట్. వీడెవడరా ఇంతున్నాడు, మీరెవరైనా అడుగుతున్నా, నాగరాజు గారు లేరు, ఆయనేనండి నాగరాజు, నేనేనండి నాగరాజు. ఓ సారీ సార్ నేను పలానా రండి కూర్చోండి. చిన్న రూమ్, అప్పుడే చిన్న రూమ్, ఎంత చిన్న, అది బాగా కలిసి వచ్చిందండి, బాగా కలిసి వచ్చింది. చిన్న రూమ్, చిన్న గ్రీన్ మ్యాట్, కూర్చోమన్నాడు. కూర్చున్నాను. ఏం చెప్తా ఉన్నారు, మళ్ళీ డబ్బు గురించి ఏముంటుందండి, ఏమో నాకు తెలీదు. ఇంకేం చెప్తారు, జ్యోతిషం, తంత్రం, మంత్రం, యంత్రం. అప్పుడు కొత్తగా కదా, అదొక ఇదే అనమాట. దాంతో వాడు లేడని ఒక అహంకారం ఉంటుంది, ఆ వయసులో ఉండాలి కూడా, ఉంటేనే వాడికి ఎదుగుతాడు వాడైనా. ఇప్పుడు అన్నీ తెలిసినాయి కాబట్టి అన్నీ తెచ్చినాయి, కానీ అప్పుడు ఆ వయసులో ఉంటేనే ఎదుగుతాడు. ఆ ఛాలెంజ్, ఆ పవర్, ఆ తీవ్రత ఉంటేనే, ఏ వయసుగా ముచ్చట అది బాగుంటుంది. ఇప్పుడు అవన్నీ ఉంటే నడవదు. కాబట్టి చెప్తున్నా కూర్చో అన్నారు. నాకు ఆ లైట్లు తెలియదు, స్క్రీన్ తెలియదు, ఏమీ తెలియదు. మొత్తానికి మీరు మసక్ కనిపిస్తున్నారు ఆ లైట్ ఫోకస్కి. అవును, ఏదో అడిగారు, ఏదో చెప్పేశాను.
ఇంకా 2-3 చేద్దామన్నారు. ఆ. అయిపోయింది. మళ్ళీ ఏమంటే ఎప్పుడు వస్తారన్నారు. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారు. నెక్స్ట్ డే రండి. నెక్స్ట్ డే 10 వీడియోలు కొట్టేసాం. ఆ తర్వాత డే అండ్ నైట్ ఓ 100 వీడియోల దాకా కొట్టేసాం. ఎస్, ఆ అది అది అయితే ఎక్స్పీరియన్స్ ఆ ప్రస్థానం షేర్ సాగుతూ చేయాలి. సాగుతూ ఇక్కడ దాకా వచ్చింది. అవును. సుమన్ టీవీ వల్ల జనాలు బాగా పెరిగారు. దాంతోపాటు మనకు అడ్వర్టైజ్మెంట్ కూడా బాగా అయింది. అటు సుమన్ టీవీ ప్రచారం అయింది, ఇటు అనంత కృష్ణ స్వామి ప్రచారం అయింది. ఇద్దరు బాగుపడ్డారు. మనతో పాటు లక్షల మంది జనాలు బాగుపడ్డారు. కృష్ణకుమార్గా స్టార్ట్ అయిన అంటే అప్పటి వరకు కృష్ణకుమార్ గారు, ఆ రోజు నుంచి శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. అది ఎలా బిల్డ్ అయింది నేమ్? నేను గురుగారు పెట్టారు. గురుగారు పెట్టారు. గురుగారు పెట్టారు. మాకు ఆశ్రమం కదా, ఆశ్రమం నామధేయం అని ఒకటి ఉంటుంది. అది గురుగారు ఇచ్చింది. అది ఆయన నన్ను అడాప్ట్ చేసుకొని గోత్రంతో సహా అన్ని ఇచ్చారు. మీరు నమ్మరు, నిజంగా ఆకలితో ఉన్నా కూడా ఏ రోజు మీరు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు 10 వీడియోలు చేసాం, 12 వీడియోలు చేసాం, 25 వీడియోలు చేసాము, అసలు గ్యాప్ లేకుండా. అసలు ఆకలి అనేది తెలిసేది కాదు నాకు మీతో కూర్చొని ఉంటే. అంత మెస్మరైజ్ చేశారు మీరు, అంత మెస్మరైజ్ చేశారు. ఈ రోజుకి పాత వీడియోలు ఒక్కొక్కసారి అరే అప్పట్లోనే అంత పెద్ద సబ్జెక్ట్ ఇచ్చేసారు ఆయన. నేను అసలు భలే ఉంటాయి అందులో. చిట్టి తంత్రాలు కానివ్వండి, ఆ కాన్ఫిడెన్స్ కానివ్వండి, మైండ్ సెట్లో ఆ మిర్రర్ ఇమేజ్ టాపిక్ సంబంధించింది కానివ్వండి, మీరు మాట్లాడుతూ ఉంటే అసలు గూస్ బంప్స్ వచ్చాయి అప్పట్లో నాకు. ఇప్పుడు విచిత్రం ఏం జరిగిందంటే, మనకి సబ్జెక్ట్ ఎంత వీలైతే అంత జనాల్లోకి తీసుకెళ్లాలని ఒక కసి. దాంతోపాటు ఏంటంటే ఏది పడుతుంది ఆ సబ్జెక్ట్ సంబంధించి అన్నీ చెప్పేస్తూ వచ్చాం. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ ఒక సిస్టమేటిక్గా చేసాం. అంటే నిజంగా సబ్జెక్ట్ని సబ్జెక్ట్ లాగా చెప్పడం అనేది స్టార్ట్ అయింది. అవును. అంటే ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు మనం ఒక సైన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక అధ్యాయం ఎలా నేర్చుకుంటామో అలా నేర్పిస్తే బాగుంటుంది. అది ఎప్పటికి ఉండిపోతుంది. ఇప్పుడు సబ్జెక్ట్ లాగా టక్కడ చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఒక స్టోరీ చెప్పినట్టు ఉంటుంది, ఏదో పురాణం విన్నట్టు ఉంటుంది. అది కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. అది చేయలేడు మనిషి. అదే మనం అధ్యాయం లాగా మనం స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ పోతే ఆ పాయింట్ ఒకటి గుర్తుకొస్తే మిగతా అంతా వస్తుంది. మెయిన్ పాయింట్ గుర్తుకొస్తే మిగతా అంతా వస్తుంది. దాంతో ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతాడు మనిషి. అప్పుడు ఖచ్చితంగా ప్రాక్టీస్ కూడా చేయగలుగుతాడు అనే ఉద్దేశంతో మనం దాదాపు 200 వీడియోలు అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ మెల్లిమెల్లిగా మారుస్తూ వచ్చాం డెప్త్గా. ఆ తర్వాత 500 దాటిపోయిన తర్వాత వీడియోలు అప్పటి నుంచి కంప్లీట్గా నేను హై స్కూల్ కావచ్చు, ఒక యూనివర్సిటీ కావచ్చు, దాంట్లో సబ్జెక్ట్ ఎలా చెప్తారో అలా తీసుకొస్తూ చెప్పడం అనేది జరిగింది. దాంతో ఇంకా బాగా ఎక్కుతుంది జనాలకి. చాలా జనాలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అది నాకు చాలా సంతోషం. అందులో నేను కూడా రిసీవ్ చేసుకొని ఇవాళ ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు డబ్బు అనే కాన్సెప్ట్ ఎంటైర్ సుమన్ టీవీలో అనంతకృష్ణ స్వామి గారి దగ్గర నుంచి, నాగరాజ్ దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి కాన్సెప్ట్ ఇవాళ నన్ను ఒక బిజినెస్ సీఈఓగా మీ ముందు కూర్చోబెట్టి ఈ జర్నీ ఇంటర్వ్యూ చేసేంత స్థాయికి తీసుకొని వచ్చింది. అట్ ద సేమ్ టైం ఆడియన్స్ కూడా ఎలా అంటే ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళని, న్యూస్ చేసేవాళ్ళని, లేదంటే జనరల్ కంటెంట్ చేసేటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేయటం ఈజీ. బట్ ఈ సబ్జెక్ట్ నుంచి నేను లైఫ్ స్కిల్స్ సబ్జెక్ట్ నుంచి ఇటేపు వచ్చాను. ఎంటైర్ యూట్యూబ్ చరిత్రలో కూడా ఎవరు లేరు అంటే ఇది పట్టుకొని ఎదిగితే దీంట్లో ఒక లైఫ్ ఉంటుంది, లైఫ్ చూపించవచ్చు అనేటువంటి హోప్ని క్రియేట్ చేసేలా చేసింది మాత్రం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నాకు ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైనా సబ్జెక్ట్ తీసుకోండి వరల్డ్ వైడ్, దాని గురించి మీకు యూట్యూబ్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే దాని సమాచారం అంత వస్తుంది. ఈ సబ్జెక్ట్ లేదు. ఈ సబ్జెక్ట్ లేదు. అందుకే కదా మీరు థ్యాంక్ యూ చెప్పేవాడు లేడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మనమే అన్నిటిని పరిశీలిస్తూ దీన్ని అన్వయిస్తూ సబ్జెక్ట్ తయారు చేయడం అవుతుంది. అది ఎంత కష్టంగా ఉంటుందంటే ఒక తల్లి పుట్టినప్పుడు ప్రసవ వేదన పడ్డంత బాధగా ఉంటుంది. ఎందుకంటే దాన్ని లోతులోంచి తీయాలి, ఇది సరైనదా కాదని వేరే వాటిని బేరీజ్ చేసుకోవాలి, అప్పుడు దాన్ని సిస్టమేటిక్గా తీసుకురావాలి. ఎంతగానో సబ్జెక్టు ఇప్పుడు దాదాపు మనం 800-900 వీడియోలు అయినాయండి. మాటలుగా అంత సబ్జెక్టు రావాలి. మళ్ళీ క్లాసుల్లో కనీసం మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ 10కి స్టార్ట్ అయితే క్లాస్, సాయంత్రం 5 గంటల వరకు క్లాస్ ఉంటుంది. అక్కడ కూడా ఎవ్రీ క్లాస్ మళ్ళీ కొత్తగా చెప్పాలి. స్టూడియోలో చూస్తే అంత అనర్గళంగా సబ్జెక్టు వర్డ్ టు వర్డ్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఎలా చెప్తారో ఈ రోజుకి నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది. నేను చాలాసార్లు మిమ్మల్ని అడుగుతాను కూడా, అలా ఎలా అని అడిగితే అదంతే అండి అని చెప్పేసి చెప్పేస్తారు. మా గురువులు వాళ్ళ యొక్క కృపా కటాక్షాలు, అమ్మవారు సరస్వతి వాగ్దేవి గొంతులో నుంచి నాలుగు మీద నిల్చుని పలికిస్తుంది. ఎందుకంటే నేను అమ్మవారు ఉపాసకున్నా కదా, అవన్నీ అవి ఉంటాయి కదా కొద్దిగా. కాబట్టి అమ్మవారి కృపా కటాక్షాలు, గురువుల యొక్క ఆశీర్వాదాలు అవన్నీలా పనిచేస్తాయి. మనదేం లేదు. అంతే. మనం విశ్వం అనే సబ్జెక్టే పట్టుకున్నాం, దాన్ని మించింది ఇంకేం లేదు కదా. ఏం కావాలన్నా అదే చూసుకుంటుంది, ఏం చేయాలన్నా అదే చేస్తుంది, అదే నడిపిస్తుంది. మనకు సంబంధం లేదు.
మనం జస్ట్ యాక్షన్ చేస్తాం అంతే. మన జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి డాక్టరేట్ వరకు కనుక చూసుకుంటే ఈ జర్నీ ఎలా సాగిందండి? అది ఇంకా విచిత్రం అండి. అసలు నేను ఏ అవార్డ్స్ గురించి ఆలోచించలేదు. డాక్టర్ గురించి అస్సలు ఆలోచించలేదు. వాటి గురించి కూడా తెలియదు నాకు. ఒక సంస్థ అవార్డు ఇస్తుంది, లేకపోతే వాళ్ళు ఇలా చేస్తారు, అవన్నీ నాకేం తెలియదు. నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. పోతుంటే మన ఫాలోవర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు గురుగారు మీరు ఇంతవరకు ఒక అవార్డు కూడా తీసుకోలేదన్నారు. ఏమోరా నాకు అదంతా తెలీదు, అది అసలు అటువైపు ఆలోచన కూడా లేదు నాకు. అనగానే ఇంతకుముందు వాళ్ళు తీసుకున్న అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మేము చూసుకుంటాం గురుగారు అన్నారు. ఏం చూసుకుంటారో నాకేం తెలుసు, నాకేం తెలియదు. పోనీలేండి అన్నాను. నాకేం తెలియదు. సడన్గా నా సంబంధించిన వీడియోలు కానీ కంటెంట్స్ కానీ అవన్నీ కూడా ముందు వాళ్ళకు ఇంట్రడక్షన్ చేయాలంట, అవన్నీ స్టడీ చేస్తారంట, ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు అనేది. చేసిన తర్వాత సడన్గా ఆ కమిటీ మెంబర్ని తీసుకొని వచ్చారు. గురుగారు ఇట్లా మీకు అవార్డు ఇవ్వాలనుకుంటున్నారు. అదేంటండి అసలు మీరు, నాకేం తెలీదు, నేనేంటో అసలు మీకు ఎలా ఇది అంటే, అవన్నీ సేకరించామండి, యు ఆర్ జెన్యూన్ అన్నారు. సరే విశ్వం ఇవ్వాలనుకుంటుంది, మనం ఏం చేస్తాం, ఏదైనా విశ్వం అన్నాను కదా. గౌరవ డాక్టరేట్ దాకా అనంతకృష్ణ స్వామి గారు వచ్చారు అని అంటే సబ్జెక్ట్ని బేరీజ్ వేసుకొని చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి ప్రముఖులే ఉన్నారు. సో అందుకే ఆయన ఇక్కడ దాకా రావటం జరిగింది, గౌరవ డాక్టరేట్ వరకు. అక్కడ నుంచి మళ్ళీ ఏకేఎస్ ఇన్స్టిట్యూట్. అది ఎలా జరిగిందంటే, ఇప్పుడు ఇక వీళ్ళు అవార్డు ఇస్తున్నారు, నన్ను ఎక్కడికో రమ్మన్నాను. నేను రాలేనండి ప్లీజ్, ఎందుకంటే నాకు సండే క్లాసులు ఉంటాయి కాబట్టి నేను అక్కడ దాకా రాలేను అంటే, మేము ఇక్కడికి వస్తాం మీ క్లాస్లో ఇంట్రడక్షన్ చేయండి అని చెప్పేసి వాళ్ళే బ్యానర్ తెచ్చారు, వాళ్ళే పెట్టారు. అదొక అవార్డు వచ్చింది. జస్ట్ అది అయిపోయింది. తర్వాత ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఇచ్చినాక మేము ఎందుకు ఇవ్వం, వాళ్ళు అంత గౌరవంగా వాళ్ళు ఇస్తా అన్నారు, కాదనలేదు. అలాగే డాక్టరేట్ కూడా నాకు తెలియదు అదంతా. అవన్నీ నా వీడియోలు అవన్నీ కూడా 400 వీడియోలు నలుగురు కూర్చొని చూసి దాన్ని సర్టిఫై చేశారని నేను మళ్ళీ ఆ కమిటీ వాళ్ళు చెప్తే నాకు అర్థమైంది. అంటే నాకు తెలియకుండా నా వెనకాల ఇదంతా జరిగిపోయింది. అలా డాక్టరేట్ వచ్చింది. గిన్నీస్ బుక్ రెడీ ఉంది, నేనే ఆపాను కొద్ది రోజులు ఆగమని. కనీసం మనం ఒక 1000 వీడియోలు చేయాలి, అంతలోపు ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ సమాజానికి చూపించాలి. అది అయిపోయిన తర్వాత తీసుకుందాం, నేనే ఆపాను దాన్ని. వాళ్ళు కూడా వచ్చారు, ఖచ్చితంగా మీరు గిన్నీస్ బుక్ ఇస్తామండి, తీసుకోవాలండి, లేదండి కొద్దిగా ఆగండి, ఎందుకంటే ఊరికే మనం ఏదో చెప్పేసి తీసుకోవడం కాదు. అది ఎలా ఉండాలంటే మళ్ళీ కొన్ని తరాల వరకు గుర్తుండిపోవాలి ఏదైనా చేస్తే. రావడం కాదు, తరాలకు గుర్తుండిపోవాలి మనం చేసేది. ఆ ప్రయత్నంలో నేను ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ పెట్టుకున్నాను. ఆ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత జనాలందరికి షో చేసిన తర్వాత తీసుకున్నాం. ఇంకా చాలా అవార్డ్స్ చాలా సిద్ధంగా ఉన్నాయి. అంటే నాకు నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే, ఏ అవార్డ్స్ కోసమో దేనికోసమో నువ్వు పాకులాడాల్సిన అవసరం లేదు. నీ పని నువ్వు సిన్సియర్గా చేసుకుంటూ పోతే వాటంత అవే వస్తాయి నీ దగ్గరికి. నాకు ఎంత బాగా నచ్చిందంటే, వాళ్ళు ఎంత స్వచ్ఛంగా గుర్తించి మనకి ఇచ్చారు, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే మన మీద వాళ్ళు దృష్టి పెట్టి మన గురించి పరిశీలించి పరిశోధించి ఈజ్ ఎ జెన్యూన్ అని నాకు తెలియకుండానే నా దగ్గరకు వచ్చేసి సార్ ఇది అన్నారంటే, అంటే వాళ్ళు ఎంత స్వచ్ఛంగా పనిచేస్తున్నారు. అవునా కదా. అవార్డ్స్ అంటే కొన్ని రకాలు కూడా ఉంటాయి అని నేను విన్నాను. అలా కాకుండా వాళ్ళెంత స్వచ్ఛంగా ఉన్నారు, వాళ్ళెంత జెన్యూన్గా ఉన్నారు, వాళ్ళకి నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నా యొక్క స్వచ్ఛతను గుర్తించి ఇచ్చారు కదా, నేను ఫుల్ హ్యాపీ, నేను సక్సెస్ అయినాను. రియలీ గ్రేట్. ఎస్. 2 విషయాలు నాకు ఎప్పటికీ కూడా మిమ్మల్ని అడగాలని అనిపించేది. గోల్డ్ మీద మీరు చూపించేటువంటి ఇంట్రెస్ట్. నాకు పిచ్చానండి, చిన్నప్పటి నుంచి గోల్డ్ అంటే పిచ్చ. నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు మ్యాక్సిమం బుద్ధి తెలిసినప్పటి నుంచి నేను ఒక కడ వేసుకునేది, గోల్డ్ కలర్ది కడ వేసుకునేది. అంటే అది రోల్డ్ గోల్డ్. అది దూరంగా చూస్తే గోల్డ్ అంటాడు, దగ్గరకు వచ్చి చూస్తే కదా రోల్డ్ గోల్డ్. అది మళ్ళీ ఒక 3 months కాగానే కలర్ మారిపోయేది. అది ఎప్పుడు వీటి గురించి సెర్చ్ చేసేది, ఏది కొత్త మోడల్ వచ్చిందని. అలా కొందరు నాకు పరిచయం అయినారు, ఈ కడాస్ ఇవి అమ్మేవాళ్ళు మనకి ఆన్లైన్లో కానీ లేకపోతే కొన్ని షాపులు కొన్ని ఏరియాల్లో. వాళ్ళు ఏది కొత్తది వచ్చినా నాకు ఫోన్ చేసేవాళ్ళు, వెంబడే పంపించామనేది, కొరియర్లో పంపించేవాళ్ళు. ఎప్పుడు నా చేయికి ఏదో ఒక కడ ఉండేది. అనుకోకుండా ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక గోల్డ్ కడ, నా ఫస్ట్ కళ అదే కదా, గోల్డ్ కడ ఉండాలి. 3 తులాలు పెట్టేసి గోల్డ్ కడ చేయించేసుకొని మా ఆఫీస్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోగానే ఇక సరదాగా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎరా మళ్ళీ ఒకటి కొత్తది వచ్చిందా, బాగుందిరా అన్నారు. వాళ్ళకి ఎంత పడిందిరా అన్నారు. 150,000 అని చెప్పాను.
పిచ్చా ఇది 1,50,000 ఉంటుందిరా, ఎప్పుడు 200-300 పెట్టి కొంటావు కదా అన్నారు. లేదు ఇది మాత్రం 1,50,000 అనగానే వచ్చి చూసి అదే హాల్ మార్క్ అవన్నీ చూసి షాక్ అయిపోయినారు అందరు. ఆ తర్వాత 3 నెలలు అయిపోయింది. 3 నెలల తర్వాత మళ్ళీ మా ఆఫీస్ ప్రెమిసెస్లో అందరికి స్వీట్ పంచాను. స్వీట్ పంచుతుంటే, స్వీట్ దేనికోసం అయ్యా, నీకేమైనా ప్రమోషన్ వచ్చిందా మాకు తెలియకుండా అన్నారు. లేదు సార్ కారు కొన్నాను అన్నాను. కారు కొన్నావా? నువ్వు కారు కొనడం ఏంటి, ఎందుకంటే అది చాలా చిన్న జాబ్. నువ్వు కారు కొనడం ఏంటి, ఏది కారు ఎక్కడ ఉందన్నాను. లోపలికి తెలియదు కదా సార్, బయట ప్రెమిసెస్లో ఉందా. అందరు వచ్చి చూసారు 10 lakhs కారు స్టార్ట్ అయ్యి. నాకు అప్పటికి డ్రైవింగ్ రాదు కానీ కారు కొన్నాను. వచ్చి షాక్ అయిపోయినారు. అప్పటిదాకా నన్ను ఒక పిచ్చోళ్ళగా చూస్తారు సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంటే చేస్తే. అప్పుడు షాక్ అయిపోయినారు. ఆఫీసర్కి లేదు అట్లాంటిది, ఒక ఈ నువ్వు అంత పెద్ద కారు కొన్నావు అని చెప్పేసి ఎలా వీడు సాధించాడు అసలు, ఎప్పుడు చెప్తుంటే మాకు అర్థం కాలేదని చెప్పేసి ఆఫీస్లో సగం మంది మాట్లాడడం ఆపేశారు నాతో. మానేసారు ఇక వీడితో నీకో పెట్టుకోవద్దు, ఆల్రెడీ ఇది కొన్నాడు, నెక్స్ట్ కారు కొన్నాడు. ఆ తర్వాత ఒక ఏడాది అయిపోయిన తర్వాత మళ్ళీ స్వీట్ పంచాను. మళ్ళీ ఏం కొన్నావురా వాళ్ళు, ఇల్లు కొన్నానన్న. ఇల్లు కొన్నారు, ఎక్కడ కొన్నావురా అంటే అక్కడనే అదే మా ఊర్లో అట్లా కొన్నాను, అదే హైదరాబాద్ సిటీలో కొన్నాను. హైదరాబాద్ సిటీలో ఇల్లు కొన్నాము మనం, ఆ గృహప్రవేశానికి వస్తారు కదా అప్పుడు చూస్తున్నా నన్ను. అక్కడ నుంచి అందరూ మాట్లాడడం మానేస్తారు. నేను మాత్రం మాట్లాడినా కానీ మీరు చాలా పెద్దోళ్ళు అండి, మీరు చాలా గొప్పోళ్ళు అండి. అరే ఏమొచ్చిందిరా, అరే తోరే అనుకున్నాం, మీరు అంటావు నాకు అర్థం కాదు. డబ్బు ఏదైనా చేస్తుంది, విశ్వం ఏదైనా ఇస్తుంది, ఎంతవరకైనా తీసుకెళ్తుంది, అది నేను నమ్ముతాను. జనాల్ని నమ్మను, నా వాళ్ళని కూడా ఎవరు నమ్మను, విశ్వాన్ని నమ్ముతాను. ఏదైనా చేస్తుంది, ఎంతవరకైనా తీసుకెళ్తుంది, ఏదైనా చేస్తుంది, దాన్ని మించి శక్తి ప్రపంచంలో లేదు. విశ్వాన్ని మించి ఇంకేముంటుందండి. ఈ ప్రాసెస్లో ఛాలెంజెస్ చాలా ఉంటాయి కదా. మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు కూడా ఇనీషియల్ టైంలో నమ్మకుండానే, ఒకవేళ నమ్మి మనతో పాటు ఉన్నట్టుండి కూడా మోసం చేసి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఛాలెంజెస్ కూడా ఉంటాయి. అంత కాదనుకున్న ఏకేఎస్ ఇన్స్టిట్యూట్ అంటే ఇవాళ చాలామంది పుట్టుకొచ్చేటువంటి వాళ్ళే ఉన్నారు. మీకు ఫర్మ్ ఉంది, దాంతోపాటు ఎంప్లాయీస్ ఉంటారు, ఉండాలి కదా. గవర్నమెంట్ దృష్టిలో అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి కదా మనం. అది మనం ఎన్నోసార్లు వీడియోలో చెప్పినాం కదా. అవును నువ్వు రాజు కదా, రాజులాగానే ఉండాలి. అప్పుడు అదే చెప్పాను, ఏం లేనప్పుడు కూడా అదే చెప్పాను, ఈరోజు కూడా అదే చెప్తున్నాను, అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎందుకంటే నువ్వు అలా ఉండాలి, నువ్వు నీ దాంట్లో వచ్చిన దాంట్లో వచ్చి నువ్వు సేవ చేయాలని చెప్పాం మనం. అన్నప్పుడు నువ్వు రాజులాగానే ఉండాలి కదా, అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి కదా, అలాగే ఉండాలి. ఈ ఛాలెంజెస్ ఏమి రాలేదండి? అంటే బోలెడు వచ్చినాయి, చాలామంది ముంచేశారు నమ్మిన తర్వాత చాలా నా వాళ్ళు అనుకున్న వాళ్ళు, నా దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది ముంచేశారు. నేను పట్టించుకోనని చెప్పాను కదా. నా దృష్టి ఎప్పుడు ముందు వైపే తప్ప ఇక్కడ ఏదో అయిపోయిందని ఎప్పుడు ఆగాను నేను. మీరు ఒక వీడియోలో కూడా అడిగారు, ఇట్లా నేను అడిగితే నేను ఒకటి చెప్పాను, నా నీడని నేను పట్టించుకోను అన్నాను. ఎందుకంటే నాకు 10 రూపాయలు లాస్ అయింది అనుకోండి, నేను 1000 రూపాయల మీద దృష్టి పెడతాను, 10 రూపాయల గురించి ఎందుకు ఆలోచిస్తాను? అర్థమైందా? నీ హ్యూజ్ అమౌంట్ కానీ లేకపోతే పెద్ద పెద్ద ఆలోచనలు ఏవైతున్నాయో చిన్నవాటిని పట్టించుకోవాలి. కాబట్టి ఇవన్నీ ఎలా ఉంటాయంటే, వెళ్తుంటే ఏదో గడ్డిపోచ గిరుకున్నట్టు ఉంటుంది, ఏనుగు గడ్డిపోచ గిరుకున్నట్టు ఉంటుంది. అది పట్టించుకుంటే మనం అక్కడనే ఆగిపోతాం. శ్రీశ్రీ అంటారు, దారి పోయేటప్పుడు ఎన్నో కుక్కలు మొరుగుతూ ఉంటాయి, వాటన్నిటికీ సమాధానం చెప్తుంటే నువ్వు మార్గాన్ని నువ్వు చేరలేవంటాడు ఆయన. కాబట్టి నేను అయినంత కట్టుగా అన్నాను కానీ మాత్రం పట్టించుకోవడం. అన్నీ తెలుసు, ఎవరేం చేస్తున్నారు అన్నీ తెలుసు, కానీ మనం అనలేము. ఎందుకంటే వాడు మనవాడే, వీడు మనవాడే. వాడు మోసం చేసినా మనవాడే కదా, మనవాడైతేనే మనం ఉంచుకున్నాం కదా, మనతోనే ఉన్నాడు కదా, కాబట్టి మూసుకొని కూర్చోవాలి. మీ విజన్ ఎంతవరకు మీరు చూస్తున్నారు ప్రస్తుతం? ఫ్యూచర్ విజన్ ఏం లేదు, నాకు కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ నా సంకల్పాలు 2 అండి. ఒకటి, డబ్బుకి కోసం ఎవడు చావద్దు, ఆకలి కోసం ఎవడు చావద్దు. ఎప్పటికీ మాకు కొన్ని వస్తుంటాయి కాల్స్, వస్తే ఇమ్మీడియట్లీ వాళ్ళకి ఏం కావాలో ఏర్పాట్లు చేసేస్తాం మేము. అర్థమైందా? అలాగని చెప్పేసి అందరికి కాదు, జెన్యున్గా చూసి అలా చేస్తాం. ఇవి 2 నా లక్ష్యాలండి. ఎందుకంటే ఇవి 2 నేను చాలా ఇబ్బంది పడ్డాను, కాబట్టి అవి లేకుండా చేద్దామని మాత్రం నేను అన్నాను. ఎందుకంటే కాలానికి ఎవరైనా బద్దులే. కాబట్టి ఈ సబ్జెక్ట్ తెలుసుకున్నప్పుడు కాలానికి అనుకూలంగా నడవచ్చు, కాలం మనకు అనుకూలంగా చేసుకోవచ్చు, దాన్ని మనకు అనుకూలంగా చేసుకోవచ్చు, విరుద్ధం అని కాదు, మనకు అనుకూలంగా చేసుకోవచ్చు. ఈ సబ్జెక్ట్ చాలా బాధపడుతున్నారు, కాబట్టి మ్యాక్సిమం ఈ సబ్జెక్ట్ని స్ప్రెడ్ చేయాలి. నా లెక్కలో అయితే త్వరలో మనకు పిహెచ్డి కూడా వచ్చేది ఉంది. దాంతోపాటు ఈ సబ్జెక్ట్ మ్యాక్సిమం యూనివర్సిటీల్లో ఇంట్రడక్షన్ చేయాలి, పెద్దల సమక్షంలో అందరితో చర్చించి. ఎందుకంటే ఒక్కసారి ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మ్యాక్సిమం యూత్కి ఇవ్వాలి.
నాకు వరకు ఏంటంటే యూత్కి ఇవ్వాలి. ఇప్పుడు పెద్దవాళ్ళు వచ్చారు, ఒకసారి చూశారు, సబ్జెక్ట్ ఏందో తెలిసిపోయిన తర్వాత వాళ్ళు సంపాదించేసుకుంటారు. అరే మన పిల్లలు ఎవరి దగ్గర చేయి చాపొద్దు. ఎస్. మన పిల్లలు ఎవరి దగ్గర మన దగ్గర కూడా పిల్లలు చేయి చాపొద్దు. నాన్న ఫీజు కట్టాలి, నాన్న పెట్రోల్కి డబ్బులు అడగడం ఏంటి అసహ్యంగా. నీ పిల్లలు నిన్ను బిచ్చమెత్తుకోవడం ఏంటి? ఇవన్నీ నాకు అసహ్యం, ఇవన్నీ నచ్చవు నాకు. మీరు ఏమైనా అనుకోండి, అంతే, అది నచ్చదు, అదంతే. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉండదు. పిల్లలకి సబ్జెక్ట్ పట్టించామనుకో బ్రహ్మాండంగా వాళ్ళే సంపాదించుకుంటారు కదా. నాకు ఎంత గర్వకారణం ఉందంటే మా సబ్జెక్ట్లో చాలామంది పిల్లలు డబ్బులు ఎక్కడతారు, థ్యాంక్ యూ మనీ అని చెప్తారు, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తారు. వాళ్ళు వీడియోలు పెడతారు, నాకు ఫోటోలు పెడతారు. చిన్న పిల్లలండి, జస్ట్ కిడ్ 3 years 5 years అందరి పిల్లల కాళ్ళ నుంచి డబ్బును కూడా పప్పు తీసుకొని థ్యాంక్ యూ అని అంటారు. ఎంత నేర్పించాం మనం. ఇవాళ మ్యాక్సిమం అందరి ఇళ్లలో డబ్బును పూజిస్తున్నారు. ఇంతకుముందు దేవుడి ఫోటోల దగ్గర దీపాలు వత్తులు అవన్నీ ఉండేది, ఇవాళ డబ్బును పెట్టేసి అవన్నీ పెడుతున్నారు. అవును. అంటే ఎంత మార్పు తీసుకొచ్చి నిజంగా ఫోటో కూడా పెట్టాలండి. అంటే చాలదా? మీరు ఇస్తే ఆ అంతకంటే ఫోటో కూడా షేర్ బోలెడు చేస్తాను. ఉన్నాయి photos. ఎందుకంటే ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే వాళ్ళ అర్న్ చేసినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే అలా ట్రస్ట్ చేశారు. అది కాకుండా ఇంకేది పట్టించుకోవట్లేదు. మనకు అనవసరం. ఓన్లీ మనం- సబ్జెక్ట్, ఓన్లీ only సబ్జెక్ట్. subject. అంతే, నా లక్ష్యం మీ కూడా అదే. విజనే, అంటే అదే మీ లక్ష్యమే వాళ్ళ లక్ష్యం. అంటే ఈరోజు అదే ఎవరితోనూ ఎవరు ఆకలితో చనిపోకూడదు. అట్ ద సేమ్ టైం మీరు ఇందాక ఎవరు డబ్బు కోసం చనిపోకూడదు, చనిపోకూడదు. ఇవి రెండు. అలా అని చెప్పేసి ఎవరికి నేను ప్రచారం చేయను, హ్మ్. ఎవరిని పాల్గొనమని చెప్పను, ఎవరిని రమ్మని చెప్పను. నాతోనైతే నేను చేస్తాను. నాతో పాటు కొంతమంది, అంటే నేను ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు కొంతమందిని ఇంట్రడ్యూస్ చేశాను కదా. నేను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వాళ్ళ పరిస్థితి బాగాలేదు అని అంటే అనంతకృష్ణ స్వామి గారి దగ్గరుండి బట్టలు కొనిచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే నేను ఈ రోజు ఓపెనే చెప్తున్నాను మీకు, ఏ రోజు కూడా నేను చెప్పను. మీరు లైవ్లో చూశారు కాబట్టి ఆ, అలా చాలా మంది హెల్ప్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అండ్ గోదానం కూడా చేస్తారు. అది చెప్తారు కదా, కుడి చేత్తో సాయం చేస్తే ఎడం చేతి నాకు ఇష్టం ఉండదు. ఆ మెంటాలిటీ ఉన్నటువంటి నేను అందుకే మనిషి. చెప్తున్నాను, ఎవరిని నేను రమ్మనను, ఎవరిని సపోర్ట్ ఇవ్వమని చెప్పను. నాతోనైంది నేను చేస్తుపోతాను, అవును, నాతోనైంది నేను చేస్తుపోతాను, అంతే తప్ప నాకు ఎవరితో అవసరం కూడా లేదు కదా. అవును. నా ఫాలోవర్స్ బోలెడు మంది వాళ్ళ ఉన్న ఏరియాలో ఎంతో హెల్ప్ చేస్తుంటారు. చాలు, ఒకటి నేర్పించాం కదా మనం. నా లక్ష్యం కూడా అదే కదా, నా ఊపిరి ఉన్నంత వరకు అదే. అంతకంటే ఇంకా నేను ఆలోచించింది ఏం లేదు. ఏదో కోట్లు సంపాదించాలి, ఏదో నాకెందుకండి, సరిపోయింది. బ్రహ్మాండంగా ఉంది, ఇంత ఆదరణ ఉంది, ఇంత అభిమానాన్ని సంపాదించుకున్నాం. అసలు ఎక్కడ కూడా మళ్ళీ మనం ఎక్కడ కూడా దీనికి దానికి అని చెప్పేసి ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టించాము. ఒక్కసారి క్లాస్కి వచ్చారు, అయిపోయింది, అంతే. మనకి ఇంకా ఏం అవసరం అంతకంటే ఎక్కువ. మనం ఎప్పుడూ కూడా పక్కనోడిని ఇబ్బంది పెట్టకూడదు, ప్రకృతిని కూడా ఇబ్బంది ఇబ్బంది పెట్టకూడదు. పెట్టద్దు. నాకు చాలా బాగా నచ్చుతుంది అది. ఆ ఫార్ములాని నేను రెగ్యులర్గా కూడా ఫాలో అవుతూ ఉంటాను. నిజంగా వేరే వాటి మీద ధ్యాస కూడా పెట్టుకోలేదు. అంత మంచి సబ్జెక్ట్ని క్రియేట్ చేసాం, అంత మంచి జర్నీ ఇది కూడా. ఇక్కడ ఇంకో గమ్మత్ చెప్తాను. అప్పుడు మనం గోశాలకు ఇస్తానని మీరు చెప్పారు. అవును. ఎవరో గోశాల నుంచి ఫోన్ చేస్తారు, ఏమండి మాకు కావాలండి, నేను ఇవ్వను. కొన్ని అనాథాశ్రమాల నుంచి ఫోన్ చేస్తారు, నేను ఇవ్వను. అర్థమైంది? అదేంటి, నాకు అనిపించిన దానికి నేను చేస్తాను. ఎవరో ఇచ్చేస్తే మాత్రం నేను ఇచ్చాను. నాకు అనిపించాలి, ఇది జెన్యూన్ అనిపించినప్పుడు నేను ఇస్తాను, అంతే తప్ప ఎవరో ఫోర్స్ చేస్తే నేను అసలు పొరపాటున కూడా ఇవ్వను. అలా ఎవరు కూడా చేయొద్దు కూడా. ఎందుకంటే మనకి ఒక్క విషయం గుర్తుంచుకోండి, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యార్థం భిక్షాం దేహి చ పార్వతి. ఆది శంకరాచార్యులు ఒకటే మాట అన్నాడు, పిప్పీలకాది పర్యంతం, అంటే ఒక చీమ నుంచి ఏనుగు వరకు ఎవరు కూడా ఆకలికి చవడానికి లేదు అని చెప్పేసి వరం అడిగాడు ఆయన. కాబట్టి ఎవరికి కావాల్సిన వనరులు అన్నీ ఏర్పాటు చేయబడతాయి. మనం ఎందుకు ఇవ్వాలి? నువ్వు సమాజానికి ఇచ్చే బాధ్యత ఉంది. నువ్వు సంపాదించిన దాంట్లో ధర్మార్థ కామ మోక్షాల్లో ఇది ఒక సిస్టమ్ కాబట్టి నువ్వు సంపాదించడంలో కొంత భాగం నీలాగా తెలియని వాళ్ళు, నీలాగా సంపాదించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి దాంట్లోంచి కొంత భాగం ఇవ్వాలని మన సంస్కృతి సాంప్రదాయాలు చెప్పాయి కాబట్టి మనం చేస్తున్నాం, అంతే. బా, వాస్తవం కదా అది. గ్రేట్. మన సంస్కృతి సాంప్రదాయాలు అయితే మనం కాపాడుకోవాలి కదా. ముస్లిమ్స్లలో కూడా 10% తీస్తారు, క్రిస్టియన్స్లో కూడా 10% తీస్తారు. మనం ఎందుకు తీయద్దు? మన వాళ్ళు చెప్పరే తీయలేదని. ఏమనంటే నేను కొబ్బరికాయకి ఇచ్చాను, నేను దానికి ఇచ్చాను, అవన్నీ వేరు. ఖచ్చితంగా నీకు వచ్చిన దాంట్లో 10% తీసి ఇవ్వాలి. అప్పుడు విషయం ఏం చేస్తుంది, నువ్వు ఎంత ఇస్తావో అంతకు 1000 రెట్లు తిరిగి ఇస్తుంది. ఇంత మంచి సబ్జెక్ట్లో కొంతమందికి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సబ్జెక్ట్ మీద కూడా మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు. సబ్జెక్ట్ని కొంతమంది నమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు, సబ్జెక్ట్ని కొంతమంది పట్టుకోలేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ మీద నా ఒపీనియన్ ఇది అని మాట్లాడేటువంటి ఫీడ్బ్యాక్ కూడా ఉన్నాయి. సో నేను అది కూడా కలెక్ట్ చేశాను, ఎందుకంటే అన్నీ ఉంటాయి ఈ షోలో. సో అందుకే కలెక్ట్ చేశాను. అసలు సబ్జెక్ట్ గురించి ఏం మాట్లాడతారు ఏంటి అని, దానికి మీరు ఎలా లైవ్లో ఆన్సర్ చేస్తారనేది నాకు చూడాలని ఉంది. ఒకసారి అది చూద్దాం. ఓకే.
ఆచార్య అనంతకృష్ణ గారికి నమస్కారం. నా పేరు చలవాది రాజేష్. పబ్లిక్లో లా ఆఫ్ అట్రాక్షన్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి. అయితే మీ ముందుకి 2 ప్రయారిటీ క్వశ్చన్స్ అయితే ముందుకు తీసుకొస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే, మన సబ్జెక్టులు ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి, నెగిటివ్ రాంగ్లోనే కట్ డిలీట్. ఇలా మరీ పాజిటివ్ అని చేసి ప్రజలు అంటే ఇప్పుడు చీకటి అంటే భయం కాబట్టే కదా లైట్ అనే ఇన్నోవేషన్ వచ్చింది. ఇప్పుడు చీకటి రాంగ్లో కట్ డిలీట్ అంటే లైట్ రాదు కదా బయటికి. అలానే ఇన్సూరెన్స్ అనేది మనకి ఏమన్నా అయితే మన ఫ్యామిలీకి ఉపయోగపడాలని ముందుగానే ప్లాన్ చేసి తీసుకుంటాం. వీడు మరీ పాజిటివ్గా ఉంటే ఇలాంటి అవకాశాలు మిస్ అవుతాడు కదా. ఇన్సూరెన్స్ లాంటి అంటే కొన్ని చోట్ల ఈ విధంగా ఆలోచిస్తేనే కదా మనం రైట్ స్టెప్స్ వేయగలం. ఒక ప్లానింగ్ అనేది ఉండవు. మరీ మొండిగా వెళ్తే నాకేం కాదని ఎంతో ఇబ్బందులు జరుగుతాయి కదా. ఇప్పుడు ఫ్లైట్ ఒక 2 అవర్స్ ముందు అంటే మామూలుగా చెబుతూ ఉంటాం, 2 అవర్స్ ఉంటే మనం ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ ముందే దానికి అనుగుణంగా బయలుదేరుతాం. అసలు నేను వెళ్ళేదాల్లో ట్రాఫిక్ జామ్ ఉండదు, అసలు ఏం ఉండదు అని వీడు కరెక్ట్ టైంకి బయలుదేరితే చాలా మంది ఫ్లైట్లు కూడా మిస్ అయిన సందర్భాలు ఉన్నాయి అన్నమాట. సో మేబీ చాలా జరగచ్చు. కానీ జనాభా మరీ ఇలా పాజిటివ్గా అంటే అసలు కామన్ సెన్స్ అనేది మిస్ అయ్యి ప్రతిదీ పాజిటివ్ అంతా నాకే జరిగింది నేనే అంటే ఇది ప్రాబ్లమేటిక్గా అవ్వదా? సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, మన సబ్జెక్ట్లో మెడిటేషన్ చేయండి, యూనివర్సే మీకు ఎంత కావాలంటే అంత అమౌంట్ ఇచ్చిద్ది అంటున్నారు. వీళ్ళు ఈ పదాలు అంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఎంత ఉన్నాయని పక్కన పెట్టి జనాభాకి ఏది నచ్చితే అది ఎక్కువ ఫాలో అవుతారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల బాగా సోమరిపోతుల్లా తయారవుతున్నారు. ఏదో వీళ్ళు బ్రహ్మముహూర్తానికి ఆ టయానికి లెగిసి మెడిటేషన్ చేసి యూనివర్సే మొత్తం ఇచ్చిద్ది అని పనులు మానేస్తున్నారని చాలా మంది అనమాట. యూనివర్సే నాకు ఇచ్చిద్ది అని ఇంట్లో మామూలు అప్పుడు ఉద్యోగం చేసేవాడు అది కూడా మానేశాడు. ఇవన్నీ ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి. వీటన్నిటికీ మీరు ఈ ప్రోగ్రామ్ ద్వారా చక్కటి సలహా ఇవ్వగలుగుతారని నేను కోరుకుంటున్నాను. చూడండి, అంటే కొంతమందికి స్టిల్ ఆ డౌట్స్ ఉన్నాయి కాబట్టి మనది విశ్వదర్శన శాస్త్రం, మన వేదానుసారంగా వచ్చినటువంటి శాస్త్రం, మన ఋషుల ఎంగిలి వాళ్ళు ఏమైతే చెప్పారో దాన్నే ఆధారంగా చేసుకొని చెప్తున్నామని చెప్పాం. ఓకేనా? ఆ రెండోది ఏమంటున్నాడంటే, మెడిటేషన్లో మీరు డబ్బు అని అన్నప్పుడు లేదా మీరు ఇప్పుడు ఫ్లైట్కి మీరు ముందెళ్ళి ఉండాలి, మీరు టైంకి వెళ్తే ఉండదు కదా. ఎందుకంటే ఆ ఫ్లైట్ బుక్ చేసుకున్నప్పుడే వాడు డిసైడ్ చేస్తారు టికెట్ మీద మీరు ఇన్ని గంటల ముందు మీరు అక్కడ ఎయిర్పోర్ట్కి మీరు రీచ్ కావాలి, మీరు రిపోర్ట్ చేయాలని చెప్పేసి. అది మనం చెప్పట్లేదు, డైరెక్ట్ రిపోర్ట్ వాడే చెప్తున్నాడు మనకి. అర్థమైందా? ఎందుకంటే ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఆ కండిషన్స్ అవి కంప్లీట్ కావడానికి టైం పడుతుంది కాబట్టి చెప్తున్నాడు. దాంట్లో ఏం తప్పేం లేదు కదా. అది కామన్ పీపుల్ యొక్క అభిప్రాయం. క్లాస్కి అటెండ్ చేసిన వాళ్ళు కొన్ని వేల లక్షల మంది ఉన్నారు ఇప్పటిదాకా. వీడియో లేని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. క్లాస్కి అటెండ్ చేసిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళ సక్సెస్ ఎలా ఉందనేది మనం ఆల్రెడీ బోలెడ్ ఫీడ్బ్యాక్లు ఇచ్చాం. ఒకవేళ అది కాదనుకుంటే మనం ఆ ఫీడ్బ్యాక్లు ఇవ్వరు కదా వాళ్ళు. అవునా కదా? క్లాస్కి వస్తే నీకు ఆ సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. ఇట్స్ ఏ విశ్వదర్శన శాస్త్రం కాబట్టి ఒకసారి క్లాస్కి అటెండ్ చేయండి. అక్కడ మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. అంటే ఇలా ఎందుకు చెప్తున్నారు అలా ఎందుకు చెప్తున్నారు అని క్వశ్చన్లు వేస్తాడు కదా. దాన్ని మనం ఇప్పుడు సబ్జెక్ట్ చెప్తూ పోతే ఇంటర్వ్యూ దాంతోనే అయిపోతుంది. కాబట్టి క్లాస్కి వస్తే క్లారిటీ వస్తుంది. నేను ఎంత మెడిటేషన్ 20 నిమిషాలు మాత్రమే చేయమన్నాను. 6-20 నిమిషాలు కూడా మీరు డబ్బు సంపాదన ఎందుకు చెప్పమన్నానంటే, అలా చెప్పడం వల్ల మీ సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది. ఎందుకు? అప్పుడు నీకు మాటలు ఏమి ఉండవు కాబట్టి నీ ఇన్నర్ మైండ్ మాట్లాడి నువ్వు ఏది ఇస్తే దాన్ని తీసుకుంటుంది. అది సైన్స్. క్వాంటమ్ సిద్ధాంతం ఏం చెప్తుంది అనేది కూడా నేను ఓపెన్గా రాయించాను. నేను క్లాస్లో రాయిస్తాను క్వాంటమ్ సిద్ధాంతం. అది సైన్స్ ఏం చెప్తుంది, ఆ క్వాంటమ్ సిద్ధాంతం ద్వారా నీకు డబ్బు ఎలా వస్తుంది, కుండలిని ప్రయోగం ద్వారా కుండలిని అనేది ఎలా విధంగా రన్ చేస్తుంది, దానివల్ల నీకు డబ్బు ఎలా వస్తుంది. ఇలా భిన్న కోణాల నుంచి నేను సబ్జెక్ట్ చెప్తున్నాను. కేవలం ఆయన ఒకటి చెప్పిందే కాదు కదా. కాబట్టి ఏదో విని ఏదో ఊహించి నీ సొంత ఆలోచనలతో క్వశ్చన్ అడిగే కంటే ఒకసారి క్లాస్కి వస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇబ్బంది ఏం లేదు. అంటే జనరల్గానే మనం ట్రావెల్ అయ్యేటప్పుడే ఇలాంటి ఛాలెంజెస్ చాలా కనిపిస్తూ ఉంటాయి కదా మనకి. అవునా? డే 1 నుంచి కనుక మనం చూసుకున్న ఇనీషియల్ టైం నుంచి అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు కూడా కొంతమంది నమ్మలేదు, కానీ నమ్మిన వాళ్ళు మాత్రం అండ్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు అందరూ వచ్చారు. అంతవరకు చూసి అనే డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు మన క్లాస్లకి. అవును సైంటిస్టులు కూడా వచ్చినట్టు ప్రొఫెసర్లు వచ్చారు, సైంటిస్టులు వచ్చారు, బ్యాంక్ ఆఫీసర్లు వచ్చారు. వాళ్ళందరూ మేధావులు కదండి. అంత గొప్ప మేధావులు ఎవరు కూడా మనని ఎక్కడ కూడా అబ్జెక్షన్ చెప్పలేదు కదా. వాళ్ళు మేధావులు అన్నప్పుడు సరే అయితే సరైంది అంటారు కదా. అలాంటప్పుడు అంతకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవసరం కూడా లేదు నాకు. అలా బయట నుంచి చాలా వస్తూ ఉంటాయి కదా, వాటిని ఎలా ఫేస్ చేస్తారు? అలా బోలెడు ఆల్రెడీ ఇంతకుముందు చేసాం కదా మనం ఫేస్. మనం చేసామండి, చేసాము. ఈ సిఇఓస్ బుక్ అదే తర్వాత వాళ్ళే తెలుసుకొని సత్యాన్ని అట్లా ఎంతోమంది వ్యతిరేకించిన వాళ్ళు ఇవాళ సబ్జెక్ట్లోకి వచ్చేసి బాగానే సంపాదిస్తున్నారు కదా. సబ్జెక్ట్లోకి ఆ టైం యోగం రావాలి. అప్పుడే నా క్లాస్కి వస్తాడు, అప్పటిదాకా రాడు. అందుకే నేను రమ్మని కూడా చెప్పాను కదా క్లాస్కి. నీకు ఆ యోగం లేనప్పుడు అలాగే మాట్లాడతావు, ఆ యోగం వచ్చేప్పుడు నువ్వే వస్తావు. ప్రొఫెషన్ కిందకి మార్చుకొని వాళ్ళ సంపాదిస్తున్నటువంటి కూడా చాలా మంది ఉన్నారు కదా. చాలా మంది ఉన్నారు. నాకు క్లాస్లో కూడా క్వశ్చన్ పాయింట్స్ అవర్ ఉంటుంది, క్వశ్చన్ అవర్ అని ఉంటుంది. 10 నిమిషాలు ఇస్తాం మనం.
ఆ 10 నిమిషాలు బోలెడు క్వశ్చన్స్ ఇట్లాంటివి వేస్తారు. చక్కగా సమాధానాలు చెప్తాను బ్రహ్మాండంగా, దాంట్లో ఎలాంటి సంశయం లేదు. మీకు అలాంటి డౌట్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు క్లాస్ అటెంప్ట్ చేసినటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. లేదు అనుకుంటే డౌట్ ఎప్పటికీ కూడా డౌట్లానే మిగిలిపోతూ ఉంటుంది మీకు. ఇందాక ఆయన ఒక వర్డ్ కూడా యూజ్ చేయడం జరిగింది, ఏం వాడండి, సోమరిపోతులు చేస్తున్నారు అని. ఒక్కసారి మేము మనవంతర కుటుంబ సభ్యులు ఒక 5 నెంబర్లు ఇస్తాను, వాళ్ళు సోమరిపోతులుగా ఉన్నారా లేదంటే మంచి డబ్బు సంపాదించి ఒక షార్ప్నెస్తో ఉన్నాను. నేను ఇంతకుముందు చెప్పాను, వెన్ యూ టేక్ రెస్ట్ యూర్ రెస్ట్ అన్నాను. రెస్ట్ తీసుకోవద్దని చెప్పాను. నువ్వు హాయిగా పడుకున్న దగ్గర కూడా డబ్బు సంపాదన ఆలోచించమన్నాను. ఇక్కడ మనకు వారెన్ బఫెట్ ఏం చెప్తున్నాడు అంటే నిద్రలో కూడా డబ్బు సంపాదించమన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంది, నువ్వు పడుకున్నా సరే దాని గురించి ఆలోచిస్తే సంపాదించినట్టే. పడుకున్నప్పుడు నువ్వు ఆలోచిస్తే అది నీకు భౌతిక రూపంలో నీకు చేరుతుంది. అదే చెప్పింది కదా, వాడు సోమరిపోతే ఎట్లయితుంది. ఆయన ఏదో అనుకుంటే నేనేం చెప్తాను దానికి. వారెన్ బఫెట్ అడుగుమని చెప్పు. మరి వాళ్ళు అట్లా అనుకుంటే సోమరిపోతలు అవుతున్నాను, అడగలేడు కదా, అంత లేదు కదా. కాబట్టి నిద్రలో కూడా అనుకోమని చెప్తున్నాడు కదా, నిద్రలో కూడా నువ్వు ధనవంతుడు కావాలని చెప్తున్నాడు. పడుకుంటే ధనవంతుడు ఎట్లయితావు, పడుకునే ముందు డబ్బు సంపాదించడం అని చెప్పండి, అంతే అయిపోతారని చెప్తున్నాడు. ఆయన వాళ్ళు కూడా ఉన్నారు కదా, దానికి ఒక థియరీ ఉంది. అలా అనడం వల్ల పడుకున్నప్పుడు మీరు చెప్పడం వల్ల ఏమవుతుంది, మీ సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏమంటారు దాన్ని తెలుగులో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు, దాని గురించి పెద్ద సాహిత్యం ఉంది. అలాంటి చదివిన తర్వాత ఇలాంటి క్వశ్చన్లు వేయాలి. ఏది తెలుగులో క్వశ్చన్లు వేస్తే దానికి నేను కూడా ఏం చెప్పలేను. సోమరిపోతులు ఏదంటే ఇన్ని ఫీడ్బ్యాక్స్ మీరు చూస్తున్నారు, వినున్నారు. వాళ్ళందరూ సోమరిపోతులు అయినరా, అంతకుముందు సోమరిపోతులు సబ్జెక్ట్ తెలియనప్పుడు. సబ్జెక్ట్ తెలిసిన తర్వాత ఈరోజు చాలా షార్ప్ అయిపోయినారు, చాలా హుషారుగా అయిపోయినారు, కంటిన్యూగా ఫుల్ బిజీ అయిపోయినారు అందరు. పడుకోమని ఎవడు పడుకోవట్లేదు, ఎందుకంటే డబ్బు వస్తుంది కదా, ఆ ఎనర్జీ వేరే ఉంటుంది కదా. అంత గొప్ప జర్నీ చూసిన మీరు, ఎత్తు పల్లలన్నీ చూసి సబ్జెక్ట్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఒక్కొక్క మంచి జర్నీని డాక్టరేట్ వరకు తీసుకొని వచ్చి ఇవాళ దాని మీద పిహెచ్డీ చేసేంత వరకు ప్రతి స్కూల్ కాలేజ్లోనూ తీసుకువెళ్ళేంత స్థాయికి మీ విజన్ తీసుకొని వెళ్తూ ఉన్నారు. రియలీ గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీతో పాటు కూడా చాలామంది ప్రజలు ఉన్నారు, అండ్ అది నమ్మి ఆ సిద్ధాంతాన్ని ప్రాక్టికాలిటీలోకి తీసుకుని వెళ్ళి సంపాదించినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది ఫీడ్బ్యాక్ కూడా మనం చూసాం. ఇంత పెద్ద సక్సెస్ఫుల్ జర్నీలో ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది కూడా ఒకసారి చూద్దామండి. ఆ ఫ్యామిలీ బయట కూడా నేను మీకు చూపిస్తాను, అమ్మగారి దగ్గర నుంచి తీసుకున్నది అది. ఓకే. మా పెళ్లి తర్వాత నుండి మేము కూడా అందరిలాగే ఆర్థిక ఇబ్బందులు అన్ని అవడదొడుకులు ఎదుర్కొంటూనే ఇక్కడ వరకు వచ్చాము. పెళ్లి తర్వాత గవర్నమెంట్ జాబు, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబులు కూడా వచ్చాయి. అప్పట్లో పౌరోహిత్యం చేసేవాళ్ళు, ఆర్టిస్ట్గా కూడా చేశారు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులను ఉద్దేశించి ఎలాగైనా డబ్బును సులువుగా సునాయాసంగా ఎలా సంపాదించాలి అనే దాని మీద ఆయన స్టార్ట్ చేశారు. ఎలాగైనా డబ్బులు సులువుగా సంపాదించాలనే ఉద్దేశంతో ఆ సబ్జెక్ట్ అనేది ఏముంటుంది, ఇంకా ఏముంటుంది అని రాత్రింబవళ్ళు వెతకడం స్టార్ట్ చేశారు. దాని మీద ఒక సాధనలా కొనసాగిస్తూ రాత్రులు కూడా మేల్కొండి ఈ సబ్జెక్టును అంతా బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆ సబ్జెక్ట్ను ఒకటొకటిగా మనం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా చెప్పాలి అన్న ఉద్దేశంతో మా ఊళ్ళోనే క్లాసులు స్టార్ట్ చేశాము. అక్కడ కాస్త 20-30 మందితో స్టార్ట్ అయింది. అటు తర్వాత హైదరాబాద్ కూడా వచ్చి ఇక్కడ క్లాసులు పెట్టడం జరిగింది. ఆ తర్వాత సుమన్ టీవీకి వచ్చారు, నాగరాజు గారితో క్లాసులు చేయడం, వీడియోలు చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత నుండి వీడియోలు చూసి జనాలు దాన్ని కాస్త అర్థం చేసుకొని క్లాసుల్లోకి రావడం మొదలైంది. సబ్జెక్టును అర్థం చేసుకుంటూ వాళ్ళు కూడా ఈరోజు డబ్బు సంపద కోసం సబ్జెక్టును అర్థం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇక ముందు కూడా ఇంకా సబ్జెక్టును డెవలప్ చేస్తూ చాలా మంది జనాలకి సబ్జెక్టును అందించాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. అలాగే మీరు కూడా ఆ సబ్జెక్టును స్వీకరించి చక్కగా మీరందరూ కూడా ధనవంతులు అవ్వాలని కోరుకుంటున్నాను. మనం ఎంతసేపు మాట్లాడిన జర్నీ సింపుల్గా చెప్పేశారు. మీరు ఒక విషయాన్ని గమనించలేదు, అక్కడ అతి సులువుగా డబ్బును సంపాదించే ప్రయోగంలో ఇదంతా బయటకు వచ్చింది అన్నాడు. ఎందుకు అతి సులువుగా డబ్బు సంపాదించాలి అంటే, అంతకుముందు చాలా కష్టపడి ఉన్నాం కదా, ఆయన డబ్బు రాలేదు కదా. అంటే దాని వల్ల నాకు ఏమర్థమైందంటే, కష్టపడితే డబ్బు రాదు, కష్టం తప్ప. కాబట్టి అతి సులువుగా సంపాదించి చూద్దామనే ఆలోచనతో మెల్లిగా ఇటువైపు రావడం జరిగింది. ఆలోచన స్థాయి మారింది అంతే. ఆలోచన మారితే డబ్బు వచ్చేస్తుంది, దానికోసం కష్టపడాల్సిన అవసరం లేదనేది సిద్ధాంతం. అంత పెద్ద సక్సెస్ఫుల్ జర్నీలో కొన్ని మాటలు కనుక మనం చూస్తే ఎంత ఓన్ చేసుకొని జర్నీని ఇక్కడ వరకు తీసుకుని, నాతో పాటు ఆమె కూడా అన్ని బాధలు పడింది కదా. ఒకటి ఇంతకుముందు కూడా నేను వీడియోలో చెప్పాను, నాకు ఎక్కడ కూడా ఏ విషయంలో అబ్జెక్షన్ చెప్పలేదు. ఇప్పటికి కూడా నాకు ఎలాంటి అబ్జెక్షన్ చెప్పదు. ఇప్పటిదాకా ఎక్కడ వెళ్ళినావా, లేకపోతే ఏ ఊరు వెళ్ళినావా, ఇట్లాంటిదేం ఉండదు. ఆమెకు ఒకటే నమ్మకం ఏంటంటే, ఏం చేసినా పర్ఫెక్ట్గా చేస్తాడు ఆయన, లేకపోతే దాని జోలికి పడు. అది నేను స్టార్టింగ్లో చెప్పాను, ఇంటర్వ్యూలో, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఆ నమ్మకం నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది, ఆ సపోర్ట్ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది నిజంగా కూడా. పేరెంట్స్ లేని మీకు పెళ్ళైన తర్వాత
ఆ అమ్మాయి మీకు అంతా ఇక్కడ దాకా జర్నీని నడిపించారు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే పెళ్లి బంధం కానివ్వండి, అంతకు ముందున్న సింగిల్ జర్నీ కానివ్వండి చూస్తే మీకేమనిపిస్తూ ఉంటుందండి? నాకేమనిపించదు, ఎందుకంటే ఇదంతా నాదే కాబట్టి, ఏయ్. దీనికి యజమాని నేనే కాబట్టి, ఏదైనా నా చేతిలోనే ఉంది కాబట్టి. వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు అది ఏదో తీర్చిదిద్దినట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది. సపోర్ట్ చేసింది, నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు, ఓ ఫ్రెండ్ లాగా, అంతకంటే ఏం కావాలి. కాబట్టి ఇదంతా నాదే, ఇదంతా నేను తయారు చేసుకుందే. మిమ్మల్ని మీరు ఏ విధంగా మోటివేట్ చేసుకుంటారు? ఏ అలవాట్లు మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకురావడానికి కొన్ని ఆలోచనలు ఉంటాయి, ఆ ఆలోచనలే అలవాట్ల కింద మారుతాయి, అది ప్రవర్తన కింద కూడా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఒకవేళ మీకు కష్టం వస్తే మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకుంటారు? అండ్ రెగ్యులర్గా మీకు ఉండేటువంటి అలవాట్లు ఏంటి అసలు? నాకే అలవాటు లేవండి, నాకే అలవాటు లేవు. ఒక డ్రింక్ కానీ, ఓ సిగరెట్ కానీ, ఇట్లాంటివి ఏమి లేవు, వ్యసనాలు ఏమి లేవు, ఏ అలవాట్లు లేవు. నాకు కష్టం అనేది రాదు, ఎందుకంటే సబ్జెక్టులకు వచ్చినాక అంత పాజిటివే కాబట్టి, ఇక నెగిటివ్ లేదు కాబట్టి అది వచ్చే ప్రసక్తి కూడా లేదు. ఎందుకంటే నా లైఫ్ నేను అలాగే డిజైన్ చేసుకున్నాను, నేను ఏదైతే డిజైన్ చేసుకుని దాని ప్రకారం వెళ్ళిపోతుంది. మధ్యలో ఎవరు వచ్చినా ఏం చేయలేరు. ఇంతకుముందు కూడా చెప్పాను, ఒకడు భాగ్యాన్ని వాడు లాక్కోలేడు, వాడు దరిద్రాన్ని వాడు పంచుకోలేడు అని. నేను భాగ్యాన్ని తయారు చేసుకున్నాను, ఇంకా నెగిటివ్ లేదు మన సబ్జెక్ట్లో, నేను అన్నాను కూడా. ఎండ్ ఆఫ్ డెత్ వరకు అదే. గ్రేట్ జర్నీ అండి. ఒక మంచి వీడియో కాదు, మీకు నాకు సంబంధించినటువంటి ఒక ఎమోషనల్ జర్నీ. ఇదంతా సిఇఓస్ బుక్లో ఒక్కొక్క ఎండ్ పాయింట్ ఒకటి ఉంటుంది. ఈ షో గురించి మీరు ఏమనుకుంటున్నారు? అండ్ ఫర్దర్గా కూడా నేను ఇది కంటిన్యూ చేయాలి అని అంటే మీ జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఇందులో రాయాల్సినటువంటి అవసరం ఉంది. సో మీరు ఏది అనుకున్నా సరే ఇందులో రాయొచ్చు మీరు. ఇక్కడ మా సబ్జెక్ట్లో మౌనం వహించండి, ఓకే, అర్థమైందా? దాన్ని బయటికి తీసేశారు. ఎందుకంటే సామాన్యంగా నేను ఇంతసేపు ఎవరితో మాట్లాడను, మీకు తెలుసో తెలీదు. అవును, నా మెంటాలిటీ, నేను ఎవరితోని మాట్లాడను, అవును, ఎవరిని కలవనివ్వను, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి కలవను. మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను. అవును, నా పనేదో నేను చేసుకుంటూ పోతాను, ఈ రోజుకి కూడా. ఈ రోజుకి కూడా. అలాంటిది ఏదో ఉంది సార్ మీతో మాట్లాడాలి, చిన్న ఇంటర్వ్యూ అని చెప్పేసి దాదాపు గంట నడిచి ఇక్కడ కూర్చోబెట్టేసి ఇప్పుడు ప్రపంచానికి తెలియని అనంతకృష్ణ స్వామిని బలవంతంగా బయటికి లాగారు. ఇట్స్ అన్ ఎక్సలెంట్, యు ఆర్ అ గ్రేట్ యాంకర్. దానివల్ల నాకు కనీసం, అంటే అందరూ ఏమనుకుంటారంటే అనంతకృష్ణ స్వామి అనగానే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. శోభన్ బాబు గారు ఉండండి మనకి, అవును, ఆయన గారు కొంతవరకు యాక్ట్ చేశారు, తర్వాత సినిమాలు ఆపేశాడు. ఆయన ఆపేసిన తర్వాత ఎందుకు ఆపేశాడంటే, శోభన్ బాబు అంటే 7 జిల్లాలకు అందగాడు. అందం అనేది అందరికీ తెలిసినప్పుడే ఆపేయడం బెస్ట్. ఆ తర్వాత ఫేస్ మారిపోవడము, హెయిర్ మారిపోవడము అదంతా చూడలేరు జనాలు. కాబట్టి ఇది ఇంతకే ఆపేద్దాం అనుకున్నాడు ఆయన, అనుకుని ఆపేశాడు. అలాగే అనంతకృష్ణ స్వామి అనగానే ఒక రిచ్గా ఊహించుకుంటారు జనాలు, ఏదో అని ఊహించుకుంటారు. దాని వెనకాల ఇంత జర్నీ ఉందనేది ఇప్పుడు మీరు కూర్చోబెట్టి మరీ తెలియజేశారు. పర్లేదు, అది కూడా తెలియాలి. ఎందుకంటే నేనేమనుకుంటానంటే, జీవితం అనేది వడ్డించడం ఇస్తారు కాదు, ప్రతి ఒక్క గొప్పవాళ్ళ జీవితం, నేను గొప్పవాళ్ళని కాదు, ప్రతి ఒక్క గొప్పవాళ్ళ జీవితం వెనకాల ఎంతో విషాదం ఉంది, ఏదో ఉంది, ఎంతో ఇబ్బంది పడి ఎన్నో పరిస్థితులను ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చారు. నన్నైతే అందరూ అనంతకృష్ణ అంటే డబ్బు గురువు గారు అని చెప్పేసి ఉన్నతంగా ఊహించుకుంటారు. దాన్ని అలాగే ఉంచుకోండి, అలా ఉంచుకున్నప్పుడే మీరు అలా తయారవుతారు. మళ్ళీ ఇవన్నింటిని పట్టించుకోకండి. కొంతవరకు మీకు సమాచారం తెలియాలి కాబట్టి నాగరాజు ఆయన రిక్వెస్ట్ మీద చెప్పడం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ సార్, రియల్లీ గ్రేట్. ఇట్స్ అ ప్రోగ్రామ్, ఇట్స్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. సో డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్, ఇది ఫీడ్బ్యాక్ మాత్రమే కాదు, బ్లెస్సింగ్ అండి ఇది నాకు. ఎందుకంటే మీ దగ్గర నుంచి నేను ప్రతి వీడియోలోనూ నేర్చుకున్నదే చాలా ఎక్కువ ఉంది. ఆ పాజిటివ్ మైండ్ సెట్ నేను డెవలప్ చేసుకున్నాను కాబట్టి ఈ రోజుకే నన్ను నేను మోటివేట్ చేసుకునేటువంటి మెంటాలిటీలోకి వచ్చాను. నేను పొర్రపాటును కూడా ఎక్కువసేపు నెగిటివ్ దగ్గర కానివ్వండి, ప్రెషర్ దగ్గర ఎక్కడా ఉండను. ఈ రోజుకి నన్ను నేను ఏ రకంగా చూసుకుని కూడా లేపుకోగలుగుతాను, నేను నిలబడగలుగుతాను అనేటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ అయింది అని అంటే అది మనీ మంత్ర పాజిటివ్ మైండ్ సెట్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ వల్లనే. అండ్ అది
మొదటి నుంచి మీతోనే స్టార్ట్ అయింది. ఇవాళ అది శాఖలుగా విస్తరించింది, స్ప్రెడ్ అయింది. నన్ను ఇక్కడ దాకా మీతో పాటు కూర్చొని ద CEO's బుక్ జర్నీ వరకు తీసుకొని వచ్చింది. ఇది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. మీరు నేను ఇంకా ది బెస్ట్ ఇస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్, యువర్ బ్లెస్సింగ్స్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ అచిరంత కృష్ణస్వామి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.